అందరికీ స్వాగతం సుస్వాగతం 40 డేస్ 40 మాస్టర్స్ అనే కార్యక్రమంలో ఈ రోజు మనం 4వ రోజుకు చేరుకున్నాం. ఈ రోజు మనకి తాడిపత్రి నుంచి బి రవిశంకర్ గారు వచ్చారు. రవిశంకర్ గారు మనకి సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. పత్రిజీతో 1996 నుంచి ఉన్నారు. ఒక 6 సంవత్సరాలు పూర్తిగా సార్ పత్రిజీ ఎక్కడ ఉంటే అక్కడ మనకి సార్తోనే ఉన్నాం తెలుసు. ఈరోజు ఆదివారం ఏకతా ధ్యానం 6 to 7 ఉంటుంది కాబట్టి 5 to 6 మనం సార్ యొక్క అమూల్యమైన జ్ఞానాన్ని తీసుకొని ఆ తర్వాత ఏకతా ధ్యానంలో పార్టిసిపేట్ చేద్దాం. ముందుగా మన అందరి గురుదేవులైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల అమ్మ దంపతులు ఇద్దరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మనం ఈరోజు క్లాస్ మొదలు పెట్టుకుందాం. వెల్కమ్ రవి సార్. నమస్తే అండి. నమస్తే మేడం. థ్యాంక్ యూ. అందరికి ఈ గ్రూప్ లో జాయిన్ అయిన మాస్టర్స్ అందరికి ధ్యానాభివందనాలు. ముందుగా మన పరమ గురువులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారికి హృదయపూర్వక అభినందనలు, ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి మన విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నమస్కారం తెలుపుకుంటూ ఈరోజు ఇంకా హ్యాపీ మదర్స్ డే. స్వర్ణమాల పత్రి అమ్మకి చూస్తున్న అందరికి, వచ్చిన మీ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. సార్ గురించి మనం చెప్పుకునే దానికన్నా సార్ అనుభవాలు విని అందరం తెలుసుకుందాం. సార్ కంటిన్యూ చేయండి సార్. ఓవర్ టు యూ సార్. వెల్కమ్ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి పత్రిజీ వారికి, సమస్త గురువులు, ఆధ్యాత్మికవేత్తలందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ, సో వారు రోజు అవకాశం ప్రాతకాల సమయంలో సజ్జన సాంగత్యం, సామూహిక ధ్యానం అనేది ఎంతో గొప్పది. ఎందుకంటే ఆధ్యాత్మికతకు అనుకూలమైనటువంటి మరి శూన్య సమయము, శక్తి సమయము, సమస్త యోగులు మరి ముఖ్యంగా సంచరించేటువంటి సమయం. ఈ సమయంలో మనం సమావేశమయ్యాం. నా పేరు రవిశంకర్. నా యొక్క స్వస్థలం వచ్చేసి అనంతపురం జిల్లా తాడిపత్రి. నేను 1998లో సుమారుగా ఆగస్టు నెల అనుకుంటాను, ఆ సమయంలో నాకు ఈ యొక్క ధ్యాన పరిచయం అయింది. నా మిత్రుడు చంద్రశేఖర్ ద్వారా, మరి నా దగ్గర బంధువైన నారాయణ రంగయ్య గారి ద్వారా నేను ఈ యొక్క ధ్యానం గురించి తెలుసుకోవడం జరిగింది. అంత మునుపు అందరిలాగే ఇంచుమించుగా ఈ యొక్క భక్తి మార్గంలో ఉన్నాను. బాగా పూజలు మరి యొక్క వాటి ఆచారాలు లాంటివన్నీ కూడా ఆచరిస్తూ భక్తి వైపు నాకు తెలిసినటువంటి పూర్తి యొక్క అంటే దైవం అంటే ఏంటి, లైఫ్ అంటే ఏంటి, ఎందుకు జీవిస్తున్నాము, సో కొంచెం బోర్ ఫీల్ అయ్యేవాడిని. అంటే రొటీన్ లైఫ్ అయినా రోజు 3 పూట్ల తినడం, పడుకోవడం, ఏమైనా ఉందా అనే ఒక ఆలోచన మైండ్లో వస్తుండేది. ఈ క్రమంలో 1996-7 ఆ టైంలో స్వామి వివేకానంద వారి జీవిత చరిత్ర పుస్తకం దొరకడం, వారి యొక్క లైఫ్ హిస్టరీ పుస్తకం చదవడం జరిగింది. అవైరాగ్య భావనలు ఆయన ఎప్పుడు చింతన చేసేవాడు కదా ఆ పుస్తకంలో. దేవుడు అంటే ఏంటి, దేవుడు అంటే ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడున్నాడు, తెలిసిన వాళ్ళని తెలుసుకోవటం, అడగడంతో మీరు దేవుణ్ణి చూసారండి. సో దాంతో మరింత వైరాగ్యం పెరగటం, బాగా అంతిమ స్థితి, పీక్ స్టేజ్కి వెళ్ళింది. ఎలా ఉంటుందంటే మా ఊరి నుంచి దగ్గర 170 అలా ఉంటుంది బ్రహ్మంగారి మఠం అని. వారి యొక్క సమాధిని దర్శనం చేసుకోవాలి అంటే ఆధ్యాత్మికత ఏమైనా తెలుస్తుందా,
అనేటువంటి కోణంలో దర్శనం చేసుకోవడానికి కాలినడక వెళ్ళటం జరిగింది. బాగా వైరాగ్యం పెరిగింది. తర్వాత 98లో ధ్యాన పరిచయం కావడం. సో ఇది నా యొక్క నేను వెతుకుతున్నటువంటి మార్గము, ధ్యానం, దారి, గమ్యము అనేటువంటి అవగాహన వచ్చింది. మొట్టమొదటిసారి ఆ టైంలో ప్రతి ఆదివారం ధ్యాన క్లాసులు జరిగేది. ఇంచుమించు ఆ సమయంలోనే మా ఊరికి ధ్యాన పరిచయం కావటం కూడా ఒక 2-3 నెలలు అయింది అంతే. సో ధర్మవరం మాస్టర్స్ వచ్చేవారు, ధ్యానం గురించి తెలియచెప్పడం జరిగింది. నేను ఆదివారం రోజు మార్నింగ్ 10 to 1 వరకు అలా సామూహిక ధ్యానం ఒక గంట సజ్జన సంగతి నిర్వహించడం. ధ్యానం సమయంలో మధ్యలో నేను అటెండ్ అవ్వడం, అందరి మధ్యలో ధ్యానం కూర్చోవడం. మొట్టమొదటిసారి పక్క 5 నిమిషాలు కూడా కళ్ళు మూసుకొని కూర్చొని అలవాటు లేని నేను సుమారు దగ్గర ఒక 45 minutes అలా ధ్యానంలో కూర్చోవటం. చాలా అంతసేపు కళ్ళు మూసుకోవడం చాలా కష్టసాధ్యం అనిపించడం, కూర్చోలేని స్థితిలో ఉండిపోవడం. కానీ వారు పెట్టిన నియమం కళ్ళు మాత్రం తెరవద్దు. కష్టంగా ఉంటే ఎలా, సో మనం ఎలా చెప్తుంటామో అలాగే వారు ఆ ప్రాసెస్ అప్పుడు చెప్పడము. సో లోపలైతే ఒక ఆన్సర్ వచ్చేసింది. మనసాక్షి ఇదే నీ మార్గం, ఇదే నువ్వు చేరవలసిన, నువ్వు వెతుకుతున్న నీ ఆలోచన ఏదైతే ఉందో ఇదే నీ యొక్క జీవిత గమ్యం ఇదే. దీని ద్వారా సో నువ్వు ఏవైతే లైఫ్ పర్పస్ ఏదైతే ఉందో సో దీని ద్వారా నువ్వు సొల్యూషన్ దొరుకుతుంది, తెలుసుకోగలవు. జీవితం యొక్క ఉద్దేశం ఇదే అనేటువంటి ఒక లోపల అంతర్వాణి అప్పుడు తెలియదు. కానీ అప్పటి యొక్క సమయాన్ని నేను ఇప్పుడు రిపీట్ చేసుకుంటే అది అర్థమవుతుంది. సో అవగాహనతో రోజు సో మరి ఒక 1 week తర్వాత మళ్ళీ ఆ యొక్క గ్రూప్ మీటింగ్ ఉంటుంది, సజ్జన సాంగతి ఉంటుంది. నా ఇంట్లో నేను ధ్యానం చేయడం మొదలుపెట్టా. తర్వాత ప్రతిరోజు వచ్చే నీకు వీలైన సమయంలో వీలున్నప్పుడు ధ్యానం చేసుకోవాలి. అర్లీ మార్నింగ్ చేస్తే మరి ధ్యానానికి అనుకూలంగా ఉంటుంది. సో అర్లీ మార్నింగ్ చేసుకోండి. ఇలాగే 5 to 6 కానీ 4 to 5 కానీ మీ ఎప్పుడు చెప్పండి సార్, ఏం లేదు. సో మీకు అలా వీలైన టైంలో చెప్పడంతో నాకు వీలైన సమయంలో ధ్యానం చేయటం మొదలు పెట్టా. ఎర్లీ మార్నింగ్, మధ్యాహ్నం, సాయంత్రం అప్పుడు వినిపి నా యొక్క వృత్తిరీత్యా నేను గోల్డ్ స్మిత్ని. సో నా వర్క్ అనేటువంటిది నాకు వీలైన సమయంలో చేసుకోవడం, క్లోజ్ చేసుకోవడం చేయొచ్చు అనమాట. దాంతో ఎప్పుడు వీలు పడితే అప్పుడు ధ్యానం చేయడం. అలాగే అర్లీ మార్నింగ్ చేసేవాడిని మెడిటేషన్. 4 to 5, 4 to 6, 2 hours అట్లా. స్టార్టింగ్ లో 1 hour మొదలు పెట్టాను. మొదట్లో ఏమైందంటే ఫస్ట్ డ్రీమ్ లో పత్రిజీ వారు వచ్చారు. అది ఎలాగంటే అంతకు ముందు ధ్యానంలోకి వచ్చిన కొద్ది రోజులకి మా ఊరికి పత్రిజీ రావటం, ఇలా సార్ క్లాస్ జరుగుతుందని చెప్పడం, అమ్మవారి శాలలో వారి యొక్క మీటింగ్ అరేంజ్ చేయడం, మధ్యలో నేను ఆ మీటింగ్ అటెండ్ అవ్వడం, పత్రిజీ ధ్యానం చేయించడం. సేమ్ థింగ్. స్టార్టింగ్ నేను మెడిటేషన్ ఇచ్చాను, అలాగా ఫ్లూట్ వాయిస్తూ ఉన్నారు. ఆ మీటింగ్ లో ధ్యానంలో కూర్చోవడం, తర్వాత ఆయన కొన్ని విషయాలు ధ్యానానికి సంబంధించి, జ్ఞానానికి సంబంధించి తెలియచేయటం. తర్వాత అందరిని కలిశాడు. అయితే ఆయన కలవచ్చు, ఆయన దగ్గర ఆయన చేయటాన్ని తీసుకొచ్చి ఇవన్నీ తెలియవు. సో సపరేట్గా ఆయన రావడం, కూర్చోవడం, అందరినీ చూస్తూ ఉండటం, అందరినీ కలుగుతూ ఉండడం, నేను దగ్గరగా వెళ్ళి నిలబడి ఆయన గమనిస్తూ ఉన్నాను కొద్దిసేపు. తర్వాత అక్కడి నుంచి ఆయన ధర్మం వెళ్తున్నాడని ఆయన మాటలతో వినటం అనే విషయాలు. సో అయిపోయిన తర్వాత నా ఇంటికి నేను వచ్చేసాను తిరిగి. ఆ రోజు నైట్ డ్రీమ్ లో పత్రిజీ వారు వచ్చారు.
డ్రీమ్ ఏంటంటే ఆకాశంలో పత్రిజీ వారు వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని, అప్పట్లో వైట్ అండ్ వైట్ కంటిన్యూగా ఉండేది. చంద్రుడు, పున్నమి చంద్రుడు ఎలా ఉంటాడో అలాగా నిండుగా ఆ తెల్లని కాంతితో వెలిగిపోతూ ఉన్నాడు. ఆయన శరీరం అంతా, తన చుట్టూ ఆరా అంతా కూడా పండు వెన్నెల్లాగా విరజిమ్ముతూ ఉంది. రౌండ్ గా చేతిలో ఒక లాంతర్ పట్టుకొని ఉన్నాడు. లాంతర్ వెలుగు, ఆ యొక్క ప్రకాశం వెలుగుతూ ఉంది. ఆ ప్రకాశంలో ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ డ్రీమ్ అంతా, నైట్ అంతా అది జరిగింది. మస్టర్డ్ రోడ్ ఉదయము నిద్ర నుంచి లేచిన తర్వాత ఆ డ్రీమ్ వెళ్ళిపోయింది, గుర్తుకు లేదు. మరి తర్వాత 1 గంట 2 గంటల తర్వాత మీద పైన అలా తిరుగుతూ ఆకాశం వైపు చూస్తే మరి గుర్తొచ్చేసింది. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆ రోజు ముందు రోజు నైట్ వారిని చూడడం, మరుసటి రోజు పత్రిజీ వారు ఇలా కనిపించడం ఏంటి అని లోపల ఒక విధమైనటువంటి అనుభూతి ఫీల్ అయ్యాను. ఒక ఆనందం అనిపించింది. సో ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు వీలైతే అప్పుడు నిరంతరాయంగా పత్రిజీ వారి డ్రీమ్ లో రావటం జరిగింది. అనేక విషయాలు ఆయన డ్రీమ్ లో కలవటం జరిగింది. ఆయనతోటి కలిసి ప్రయాణం చేశాను. ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. ఆ డ్రీమ్ లో కలవటం అనేది నేను ఫిజికల్ గా కలిసినటువంటి ఫీల్ అనిపించేది నాకు. అంటే ఒక అనుభూతి ఫీల్ అయ్యేది. ఒక సత్సంగం, సజ్జన సంగతం, గురువుతో సాంగత్యం చేసినటువంటి ఆ భావన కలిగేది. ఎంతో తెలుసుకున్నట్లు అనిపించేది. దాహం వేస్తే దాహం తీరినట్లు, ఆకలి వేస్తే ఆకలి కడుపు నిండినట్లుగా అనిపించేది. మనకి నాకేదో తెలిసిన విషయం, ఏదో జ్ఞానం తెలిసిన, ఏదో తెలుసుకున్నాను అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటి లేదు, కానీ లోపల అంతర్గతంగా తెలిసింది. ఆ నిండుదనం, ఫుల్ఫిల్మెంట్ అనేది జరుగుతుండేది. అప్పటి నుంచి నేను ధ్యానం చేయకముందు బాగా నాన్ వెజ్ తినేవాడిని. పత్రిజీ వారి యొక్క క్లాసులు అటెండ్ అయినప్పుడు వారి నాన్ వెజ్ గురించి, అనేక మంది యోగుల గురించి, పుస్తకాల గురించి అధ్యయనం చేయండి అని, ధ్యానంలోని మెలకువల్ని, సో ధ్యానం గురించి ఎవరెవరు ధ్యానం చేశారు, ఏంటి యోగులు, దేవతలు, మనం పూజిస్తున్నటువంటి వాళ్ళు, మహానుభావులు, వాళ్ళందరి గురించి ఆయన అనేక యొక్క పుస్తకాల్లోని విషయాలు, ధ్యానం యొక్క ప్రాముఖ్యత, వాట్ ఈజ్ లైఫ్, జీవితం అంటే ఏంటి, ఎలా జీవిస్తున్నాం, ఎలా జీవించకూడదు, ఎలా జీవించాలి, జీవితం యొక్క ప్రాముఖ్యతను, యోగులను, వాళ్ళ యొక్క పుస్తకాలు, మన యొక్క జీవితాన్ని, మనం పూజిస్తున్నటువంటి దేవతల గురించి కంపారిజన్ చేస్తూ ఎగ్జాంపుల్ తోటి మరి వాటి గురించి వివరించి తెలియజేసేవారు అనమాట. అప్పట్లో విరివిగా ఎవ్రీ 3 months ఒకసారి అలా ఎక్కువగా వచ్చేవాడు తాడిపత్రికి. ఆయన వచ్చినప్పుడల్లా ఓ డే అండ్ 2 days అలా స్పెండ్ చేసేవారు. నైట్ అంతా ఉండేవారు ఖచ్చితంగా. దాంతో వారి సాంగత్యం లభించింది. అప్పట్లో ఇప్పుడున్నంత జనాలు ఉండేవారు, తక్కువ మంది ఉండేవారు. ధ్యాన క్లాస్లో అటెండ్ అయ్యి వెళ్ళిపోయేవారు, అరుదుగా ఉండేవారు. ఆయన సాంగత్యం దొరికేది, నైట్ టైం దొరికేది, మార్నింగ్ టైం ఎక్కువ సమయం ఆయన దగ్గర. కానీ మాట్లాడే ధైర్యం ఉండేది కాదు, మాట్లాడేవాడిని కాదు. ఆయనతోటి మౌనంగా ఎక్కువ సమయం ఆయన దగ్గర నిలబడి ఉండటం. ఆయన ఏం చేస్తారు, దగ్గర దాకా కాళ్ళు ఒత్తునేవాళ్ళు సైగ చేసి. ఆయన స్పర్శ అనేటువంటిది మరింత దగ్గర చేశారు. ఏంటంటే ఇంత దగ్గరగా తీసుకున్నారు అనేటువంటి ఆనందం అనిపించేది, సంతోషం అనిపించేది. అలా చుట్టుపక్కల విలేజెస్ కూడా వెళ్ళేవాళ్ళం. అసలు తాడిపత్రి అంటే తాడిపత్రి చుట్టుపక్కల ఎక్కడ వీలైతే అక్కడ విలేజెస్ అరేంజ్ చేసేవాడిని. ఆయనతో పాటే విలేజెస్కి వెళ్ళేవాడిని. ఆ సాంగత్యం ఏం చేసిందంటే ఆయన మాట్లాడుతూ ఉంటే వినటం జరిగింది. పక్కనున్న వాళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు క్వశ్చన్స్ వేసేటి, వాళ్ళు డౌట్స్ అడగటం, తర్వాత ఆయన క్లాసెస్ అటెండ్, ఎన్నో విషయాలు చెప్పేవారు. అంటే ఇప్పటిలాగా కాదు, అప్పుడు చాలా ఎక్కువ సమయం మాట్లాడేవాడు. బాగా గంట సేపు దగ్గర దగ్గరగా ఆయన ఫ్లూట్ వాయిస్తూ ధ్యానం చేయించేవాడు.
ఒక డిఫరెంట్ మెడిటేషన్ ఉండేది ఆ టైంలో. ఎప్పుడూ ఉంది, కానీ ఆ టైం ఆయన ఆయన వాయిస్ ఉండేది ఎక్కువ. టాపిక్ చెప్పేవారు. గొప్ప గొప్ప విషయాలు తెలియజేసేవారు. ఎందుకంటే ఆ టైంలో ఇప్పుడున్నటువంటి క్యాసెట్స్, యూట్యూబ్, ఈ మొబైల్స్ లేవు కదా. కాబట్టి ఆయన ఏదైనా చెప్తేనే తెలియజేసేది అనమాట. పుస్తకాలు కూడా చాలా తక్కువ. మహా అయితే ఒక 10 పుస్తకాలు ఉండేటివి. మిగతావన్నీ ఇంగ్లీష్ పుస్తకాలు ఉండేవి. తెలుగులో తక్కువగా ఉండేవి. ఆయన క్యాసెట్స్ కూడా ఒక 3, 4 క్యాసెట్స్ ఉండేటివి. అంటే ధ్యానము, భజ గోవిందము, సో ఎందరో మహానుభావులు అంతే. మిగతావన్నీ అవి వాటి వాటి ద్వారా మాత్రమే తెలుసుకోవాలి అంతే. ఎప్పుడైనా ఆయన సాంగత్యం, ఎక్కడైనా దూరంగా వెళ్ళిన తర్వాత ఆయన కలిసినప్పుడు మాత్రమే తెలుసుకునేవాళ్ళం. ఫోన్ సౌకర్యం లేదు కదా, అలా ఉండేది. సో మాకు మేముగా ధ్యానం చేసుకున్నాం. ఎవ్రీ సండే, ఒక సండే టైంలో మాత్రమే సజ్జన సాంగత్యం ఉండేది. నా స్వీయ సాధనకు సమయం పెట్టాల్సి వచ్చేది. అలా ప్రతిరోజు గంట ధ్యానం చేసుకుంటూ ఉండేవాడిని. 98 నుంచి ప్రతిరోజు ధ్యానం చేయటం. నాన్ వెజ్ తింటున్నవాడిని పత్రిజీ వారి సందేశం ద్వారా, వారు అనేక విషయాలు తెలియజేయటం ద్వారా, వారు భగవాన్ రమణ మహర్షి గురించి ఒక సందర్భంలో ప్రస్తావన తీసుకురావడం జరిగింది. నా ఫ్యామిలీ ఎక్కువగా వారి యొక్క మార్గంలో ఉండేవారు. భగవాన్ రమణ మహర్షి మా ఇంటి చుట్టూ, మా ఇంట్లో ఆ ఫొటోస్ ఉండేటివి. ఆయన భగవాన్వి ఫొటోస్, ఆయన భోంచేస్తున్నవి, ధ్యాన ముద్రలో ఉన్నవి, ఆయన నడుస్తున్నవి, డిఫరెంట్ పోచర్లో ఉండేటువంటి ఫొటోస్ పెట్టుకున్నాము. మా తల్లిదండ్రులు, మా యొక్క కుటుంబీకులు వాళ్ళంతా కూడా ఆ, సంవత్సరంలో ఎప్పుడు వీలు పడితే అప్పుడు తిరువണ്ണామలై, అరుణాచలం వెళ్ళేవాళ్ళు. రమణాశ్రమం వారి పుస్తకాలు ఉన్నాయి, కానీ ధ్యానం గురించి తెలియదు. పుస్తకాలు చదవాలని కూడా అంత ఆలోచన ఉండేది కాదు. పత్రిజీ వారు చెప్పిన తర్వాత భగవాన్ గురించి, ఆయన జీవితం గురించి, శాకాహారం గురించి, ఆహారం యొక్క ప్రాముఖ్యత గురించి, సాత్విక ఆహారం గురించి ముఖ్యంగా వారు చెప్పడంతో ప్రశ్న నా లోపల మొదలైంది. ఏంటయ్యా అంటే, పత్రిజీ వారు చెప్పిన తర్వాత భగవాన్ రమణ మహర్షి ఇలా జీవించారా, ఆయన ఇలా ఉన్నారా, ఆయన పూజల గురించి పత్రిజీ చెప్పారు. పూజలు ఆ ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది అనమాట భగవాన్ యొక్క జీవిత చరిత్ర సంబంధించిన పుస్తకాల్లో. ఒక ఆవిడ అచ్చంబాల్ అని చెప్పేసి ఆవిడ మరి శివుడికి ఆ, బిల్వ పత్రాలతోటి ఆవిడ 1001 పత్రాలను ఇంచుమించు అలా వాటిని యొక్క ఆకులన్నీ ఒలిచి శివుడికి అర్చన చేసి వచ్చానని భగవాన్ తెలియజేయడం. అంటే అన్ని ఆకులతోటి అర్చన చేసావా, అయితే అన్ని 1001 సార్లు నీ శరీరాన్ని నువ్వు గిల్లుకోపోయలేవా, నీ శరీరాన్ని 1001 సార్లు గిల్లుకోవాల్సింది అని తెలియజేశారు. అంటే 1001 సార్లు మన శరీరాన్ని గిల్లుకుంటే ఎలా ఉంటుంది, ఎంత పెయిన్ ఉంటుంది. సో అంతగా ఒక చెట్టును నొప్పి పెట్టి మరి నువ్వు అర్చన చేయవలసిన అవసరం ఏముంది, అంటే ఎంత హింస చేసావు అనేటువంటిది పరోక్షంగా తెలియజేసావు నాకు, ప్రత్యక్షంగా ఇంచుమించుగా. సో అది ఆ లోపల ఆలోచన మొదలైంది. ఆ విషయం తెలియజేశారు. తులసి చెట్టుకు పూజ చేస్తారు. తులసి చెట్టు ఆకులు ఒలుస్తారు, ఒలిచేసి బలవంతంగా పూజ చేస్తారు. దాని యొక్క పర్పస్ వేరే ఉంటది, మీరు చేసే ఉద్దేశం వేరేగా ఉంది. తెలుసుకోండి వారి యొక్క జీవిత చరిత్ర ద్వారా, ఆహారం యొక్క ప్రాముఖ్యత గురించి, జీవన విధానం గురించి అని కొన్ని విషయాలు అప్పట్లో భగవాన్ గురించి తెలియచేయడం జరిగింది మరింతగా. సో వారు చెప్పిన తర్వాత వెంటనే నా ఇంటికి రావడం, నేను భగవాన్ యొక్క జీవిత చరిత్ర పుస్తకాలు చదవటం, ఉన్న పుస్తకాలన్నీ చదవడంతో మరింత పత్రిజీ వారు అర్థమయ్యారు. నేను పుస్తకాలు చదువుతున్న ఏ పుస్తకం చదువుతున్న ఆ పుస్తకం ద్వారా పత్రిజీ వారు మరింత దగ్గర, వారి ఆలోచనలు, వారి యొక్క మాటలు మరింత అర్థమయ్యేది. ఇందులో ఉన్న భగవాన్ యొక్క జీవితం, భగవాన్ ఏదైతే ఆయన జ్ఞానాన్ని అందించారో, ఆయన జీవించి తెలియజేశారో, సో అదంతా కూడా పత్రిజీ వారు తెలియజేయటం.
అంతా ఇందులోనే ఉంది కదా. నేను ఎందుకు ఇన్ని రోజులు ఉన్నాను నా ఇంట్లో పుస్తకాలు పెట్టుకొని నేను చదవలేదు. భగవాన్ యొక్క ఫోటో ఉంది కానీ నేను తెలుసుకోలేకపోయాను. సో అని కంప్లీట్ గా శాకాహారిగా అయిపోవటం, సాత్వికాహారిగా అయిపోవటం అంటే బాగా ఫుడ్ విషయంలో మితాహారంగా ఉండటం, సాత్వికమైనటువంటి బాగా ఫ్రెష్ గా అప్పటికప్పుడు ఉన్నట్టు తాజాగా ఉన్నట్టు తినటం, ఆహార అలవాట్లు కంప్లీట్ గా చేంజ్ చేసేసుకున్నాను. అప్పటి నుంచి పుస్తకాలు చదవటం బాగా మొదలు పెట్టాను. సో నేను మొట్టమొదటి పుస్తకం స్వామి వివేకానంద వారి జీవిత చరిత్ర. తర్వాత స్వామి వివేకానంద వారి జీవిత చరిత్ర అర్థమైపోయింది ధ్యానం చేయటం. వారేంటి, వివేకానంద వారు ఏ కోణంలో వారి యొక్క వైరాగ్యము, వారి జీవన విధానము సో అర్థమవుతూ ఉంది అనేక కోణాల్లో. అలాగే ఒక్కొక్క మాస్టర్ లైఫ్ హిస్టరీకి నేను ఇంపార్టెన్స్ ఇచ్చాను ఎక్కువగా. మాస్టర్స్ యొక్క లైఫ్ హిస్టరీ చదవడానికి ప్రాముఖ్యత ఇచ్చాను. మాస్టర్స్ యొక్క లైఫ్ హిస్టరీ ద్వారా నా లైఫ్ను చేంజ్ చేసుకుంటూ వచ్చాను, ఎలా ఉండాలి ఏంటి అని. అలాగే నేను పుస్తకాలు చదవడం ద్వారా బాగా విషయాలు అర్థమవుతూ వచ్చాయి. అరుదుగా ఉన్నాయి కాబట్టి వెయిట్ చేస్తుండేవాడిని ఎప్పుడెప్పుడు కొత్త పుస్తకం తెలుగులో వస్తుందని. నేను నా ఎడ్యుకేషన్ రీత్యా నేను 10th క్లాస్ వరకు మాత్రమే చదువుకున్నాను. దాంతో నాకు ఇంగ్లీష్ రాదు. పత్రిజీ వారి క్యాసెట్స్ వినటం బాగా ఒకటికి 100ల సార్లు విన్నా. పత్రిజీ యొక్క ధ్యాన వేణు నిరంతరం మోగుతూ ఉండేది నా చెవుల్లో. వింటూ ఉంటే మరింతగా వినాలనిపించేది ఆ యొక్క ధ్యాన విని. ఎంత ఇష్టమో పత్రిజీ వేణు అంటే. అలా ధ్యాన స్థితిలోకి డీప్ గా వెళ్ళిపోయేవాడిని. మామూలుగా వింటున్నప్పుడు కూడా ఆ యొక్క వేణు వింటూ ఉంటే ఆ ధ్యాన స్థితి, ఆ ఫీల్, ఆ ఎనర్జీ వచ్చేది. పత్రిజీ వారు ధ్యానం ఏంటి అని, ధ్యానం అంటే ఏదో హాయ్ అలా ఊరికే కళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు తపస్సు లాంటిది అనే కోణంలో ఉండేవాళ్ళము, ఒక భావన. కానీ సరైనటువంటి డెఫినేషన్ పత్రిజీ వారు రావటంతో ధ్యానానికి కానీ, తపస్సుకు కానీ, ఆధ్యాత్మికత కానీ, భక్తికి కానీ ఏదైతే ఈ యొక్క వర్షన్ ఉందో ఈ యొక్క మార్గం అంతా కూడా చాలా చక్కటి వివరణ ఇచ్చారు పత్రిజీ వారు. సో దాంతో నా సాధన కూడా బాగా మెరుగుపరుచుకున్నా. ధ్యానం చేస్తే మన జీవితంలో మార్పు వస్తుంది. మనం ఎలా జీవించాలనేది ఎంత కష్టసాధ్యమైనటువంటిది, సాధ్యం కాని వాటిని కూడా అది ధ్యానం ద్వారా సాధించవచ్చు. ధ్యానం ద్వారా అవలీలుగా చేయగలుగుతాం. ధ్యానం చేస్తే మనం తినకూడని వాటిని కష్టంగా మానేయవలసి ఉంటుంది. అది మానేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఆ రుచికి అలవాటు పడిపోయి ఉంటాం. ధ్యానం చేస్తే అవలీలుగా మనం తినకూడని వాటిని వెంటనే మానేస్తాం. మనం ఆ రుచులకి బానిస అయి ఉంటాం, డిపెండ్ అయి ఉంటాం. ఆ బానిస లైఫ్ నుంచి, ఆ ఫుడ్ నుంచి మనం పూర్తిగా విముక్తులవుతాం ధ్యానం ద్వారా. అది తెలుసుకున్నాం. సో ధ్యానం చేస్తూ ఉంటే మన ఆలోచనలు మారుతాయి, మన శరీరంలో మన కదలికలు మారుతాయి, మన బాడీ సైకాలజీ మారుతుంది, మనసు మారిపోతుంది, బుద్ధి మారిపోతుంది, బుద్ధి పెరుగుతుంది, బుద్ధి సూక్ష్మత వచ్చేస్తుంది. సో చేయవలసిన ధ్యానం. సో అప్పుడు నేను బాగా ధ్యానానికి 1 గంట ధ్యానం చేస్తున్నామని 2000 నుంచి 1 గంటను 2 గంటలు చేసుకున్నాను. ఆ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులకి అప్పటికి 1 గంట ధ్యానం చేయడం అంటే మహా కష్టసాధ్యమయ్యేది. ఒక 2-3 గంటల సేపు ధ్యానం చేసినట్టు అనిపించేది. ఎందుకంటే గ్రూప్ మెడిటేషన్ అరుదుగా ఉండేది. బాగా క్లైమేట్ కూడా అలా లో ఎనర్జీగా అనిపించేది. ధ్యానం కుదరాలంటే, మనసు కుదరాలంటే ఎంతో సమయంగా అనిపించేది. సో ఇప్పుడు అలా కాదు. ఈ సమయం బాగా ధ్యానానికి కళ్ళు మూసుకున్న వెంటనే బాగా 2-3 గంటలైనా అవలీలగా సాగిపోతుంది. అప్పుడు అలా కాదు, కష్టంగా అనిపించింది. కానీ కష్టంగా ధ్యానం అన్న ఇష్టం ఉండేది కాబట్టి అది కష్టం అనిపించేది కాదు. ఎప్పుడైతే ఇష్టపడతామో కష్టమైన అది ఇష్టమైపోతుంది. అలా ధ్యానం చేయాలనిపించడంతో బాగా గంట ధ్యానం చేస్తూ 1 గంట నుంచి 2 గంటలు మొదలు పెట్టాను. సాధన పెంచాలి అని సంకల్పం పెట్టి 40 days 2 hours చేయాలి అని చెప్పేసి 40 days మొదలు పెట్టాను.
సో అప్పుడు 2000లో మాకు ఒక ధ్యాన కేంద్రం రావడం జరిగింది సపరేట్గా. అంతకుముందు అంతా వీక్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరింట్లో ధ్యానం చేసేవాళ్ళం. ఉమ్, సాయంత్రం 6 to 8 ఒక్కొక్కరి ఇళ్ళల్లో. సో కొంచెం ఇన్కన్వీనియంట్ ఉన్న అలా చేసేవాళ్ళం 6 to 8. ఈ యొక్క ధ్యాన కేంద్రం ఎప్పుడైతే ఏర్పాటైందో ఇక మన సమయం మన ఇష్టం. మామూలుగా అయితే వారి ఒక్కొక్కరి ఇళ్ళల్లో అంటే అది ఆ సమయంలోనే వెళ్ళాలి. ఇదైతే మనకు వీలైన సమయంలో వెళ్ళచ్చు అనమాట. అలాగా నేను ఆ యొక్క ధ్యాన కేంద్రం రావడంతో వీలైన సమయము కేటాయించుకొని 2 hours ధ్యానానికి సమయం కేటాయించడం. 1 గంట ధ్యానం అనేది 2 గంటలు అనేసరికి చాలా కష్టమైపోయింది. కానీ అలానే కూర్చొని ధ్యానం చేయడం జరిగింది. ఎక్కువగా సామూహిక ధ్యానం ఎంతో శక్తివంతంగా ఉంటుంది కనుక ఆ సామూహిక ధ్యానంలో 2 hours సిట్టింగ్ చేశాను. 6 to 8 కదా, అలానే అందరూ ఒక 1 hour ధ్యానం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. నేను అలానే ధ్యానంలో కూర్చున్నా. ఎంతో కష్టంగా అనిపించింది, శరీరం ఇబ్బంది అనిపించేది కూర్చోవాలంటే. కాళ్ళు మార్చుకున్నాను, కళ్ళు మాత్రం తెరవలేదు. ఎలా ఉన్నా సరే, ఎంత నొప్పులు వచ్చినా సరే, ఏమైనా కానీ 2 గంటలు మాత్రం కళ్ళు తెరవు. ముందుకు పడిపోయాను, కాళ్ళు బండబారిపోయాయి, మొద్దులైపోయాయి, కాళ్ళు లాగేశాయి, వెన్నెముక విపరీతమైన నొప్పి వచ్చేసింది, నడువులు పట్టేశాయి, చేతులు తల మొత్తం భారం అయిపోయింది. అలా శరీర మార్పులు జరుగుతూ ఉన్నాయి బాగా. ఏమైందంటే 2 గంటలు ఒక 10 రోజుల తర్వాత 2 గంటల తర్వాత టైం పెరిగింది. అంటే ధ్యానంలో కూర్చోవాలనిపించింది, అనుభవాలు మొదలయ్యాయి. 2 గంటల ధ్యానము ఒక 3 గంటలు, 1 గంట పెరిగింది. ఆ 2 గంటలతోటి ఇంకా మిగతా సమయం అంతా కూడా నా ఇంట్లో సాధన మొదలు పెట్టాను. సో నైట్ టైం లైట్గా టిఫిన్ తీసుకోవడం, తక్కువగా భోంచేసేసి నైట్ సిట్టింగ్ వేయటం. రాత్రి 3 గంటలు 4 గంటలు ఎంత సమయం పడితే అంత సమయం నైట్ కూర్చోడానికి సమయం కేటాయించుకొని అలా సాధన చేశాను. మరొకటి శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ వహిస్తే ఆ జ్ఞానం, అనుభవ జ్ఞానం ధ్యానం ద్వారా. ఒకసారి ఏమైందంటే గ్రూప్ మెడిటేషన్లో, ఇంచుమించు ఇది 2000 ముందే అనుకుంటా, గ్రూప్ మెడిటేషన్లో కూర్చున్న 1 hour సిట్టింగ్. బాగా మూడో కన్ను ఒక సర్కిల్ లాగా తిరుగుతూ ఉంది. ఒక చీకటిలో, గాఢమైన చీకటి ఉంది. ఆ థర్డ్ ఐ ఒక కన్ను షేపులో సూర్యుడి యొక్క వెలుగులో ఇలా తిరుగుతూ ఉంది. ఆ కన్ను ఇలా అడ్డంగా ఉంది. మామూలు మన కన్నులు ఎలా ఉన్నాయి అలా ఉంది భ్రమధ్యంలో. అది సూర్యు యొక్క సప్త వర్ణాలతోటి అలా స్ట్రైట్ అవుతూ వస్తుంది, నిలువుగా అవుతూ వస్తుంది. నిలువ అయిపోయింది, ఇలా తిరుగుతూ నిలువ వచ్చేసింది. చుట్టూ చీకటి ఉంది, గాఢమైన చీకటి ఉంది. ఆ కన్ను మాత్రము సూర్యుడిని, మనం సూర్యోదయమైన వెంటనే సూర్యుడిని గమనిస్తే ఎలా యొక్క ఆ సూర్యుడిని మనం చూడగలుగుతామో, ఆ కన్ను అలా వెలుగుతూ ఉంది, అలా స్ట్రైట్ అయిపోయింది. ఈలోగా టైం అయిపోయింది, ఓకే అని చెప్పేశారు. సో ఓకే అని చెప్తూనే నా 2 చేతులు కళ్ళ మీద పెట్టుకొని తెరిచాను. కళ్ళు తెరిచి చూస్తే నేను సగం బాడీ బ్యాక్ వెళ్ళిపోయి ఉంది, పూర్తిగా వెనక్కి ఉన్నా నేను. అంటే అలాగా స్ట్రైడీగా ముందుకు లేను, పూర్తిగా వెనుక పడుకొని లేను.
మధ్యలో ఉన్నా. అంత సమయం ఉండాలంటే, వెనక్కి ఉండాలంటే చాలా కష్టం, వెన్ను పట్టేస్తాం. కానీ వెనక్కి ఉండిపోయాను. నాకు తెలియదు, నేనైతే ధ్యానంలో స్టడీగా కూర్చొని ఉన్నట్టు అనిపించింది. ఆ రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకొని కళ్ళు తెరిచి చూస్తే వెనక్కి ఉన్నా, మధ్యలోకి ఉన్నా. తర్వాత ఈ భూమధ్యంలో ఎవరో ఒక బొటన వేళ్ళు ప్రెస్ చేస్తున్నట్టు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. ప్రెస్ చేశారు, ఒత్తేసి వెనక్కి తోస్తున్న ఫీల్ అయింది. ఆ సమయం ఆ ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇవి అనుభవాలు షేర్ చేసుకోవాలి అనేటువంటిది లేదు, తెలియదు అప్పట్లో. సో తర్వాత కొద్ది రోజుల తర్వాత నేను ఉపయోగాత్మకత పుస్తకం చదవడం జరిగింది. పుస్తకం చదివిన తర్వాత అందులో ఒక టాపిక్ లో, ఒక చాప్టర్ లో థర్డ్ ఐ గురించి ఉంది. మన ధ్యానంలో మూడవ కన్ను అడ్డంగా ఉన్నది, అది నిలువ అవుతుంది అని చెప్పారు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో, థర్డ్ ఐ అన్నది ఆ ధ్యానంలో మనకు యాక్టివేషన్ అయ్యేటప్పుడు, ఆ ఎనర్జీ వచ్చినప్పుడు అది అడ్డంగా ఉన్నది నిలువ అవుతుందా. ఓహో, నాకు అప్పుడు థర్డ్ ఐ యాక్టివేషన్ ప్రాసెస్ జరిగింది. తర్వాత యోగులు యాస్ట్రల్ గా వచ్చి మనకు వాళ్ళ యొక్క ఎనర్జీ ఇవ్వటం కానీ, మన ప్రాసెస్ చేయడం కానీ, వాళ్ళు హెల్ప్ చేయడం కానీ, గైడ్ లైన్స్ ఇవ్వటం కానీ, మనకు కనిపించడం కానీ జరుగుతుంది చెప్పారు. కానీ నాకు వారు చెప్పిన విషయం ఇలా జరుగుతుందని, ఎందుకంటే ఆ, మనం ధ్యానంలో మూడో కన్ను ద్వారా ఇవి జరుగుతాయి, ఈ విధంగా చూస్తాం అనేటువంటిది ఎప్పుడు తెలీదు. ఎవరు చెప్పినది ఈ విధమైన ఒక ప్రాసెస్ థర్డ్ ఎక్స్పీరియన్స్ రావటం అనేది కూడా చాలా తక్కువ తక్కువ మంది కదా ధ్యానంలో ఉండటము. ఈ డిస్కషన్ ఉండేది కాదన్నమాట. దాంతో క్లియరెన్స్ లేదు అప్పట్లో. కొద్ది రోజుల తర్వాత మరి దాని గురించి నేను పుస్తకం చదివి దాన్ని అర్థం చేసుకున్న ఆ అనుభవం నాకు మళ్ళా గుర్తుకు రావటం, రిపీట్ చేసుకోవటము, దాన్ని మననం చేసుకోవటం, నేను దాని గురించి నా అనుభవం గురించి ఆలోచన చేసుకున్నాను. చాలా స్పష్టమైన ఆ దాన్ని తెలుసుకున్నాను అనమాట. గుర్తుంది అది, ఇప్పటికీ అది ఆ అనుభవం గుర్తుంది బాగా. ఆ బ్రొటన్ వేలు ఒక మనిషి ఎలా ప్రెస్ చేసినట్టు శక్తిపాతం మేఘాలు బ్రొటన్ వేలు ఎంత బాగుండిందో. అది గంట సమయమే. అప్పుడు నాకు దగ్గర దగ్గర 20, 21, 22 సంవత్సరాల వయసు కదా. ఇంకా ఎలాంటి బాధ్యత లేవు, ఏ ఆలోచన లేవు. సో ధ్యానం కూర్చుంటేనే ఎప్పుడూ అప్పుడు సంసిద్ధంగా ఉండేదండి. తెలుసుకోవాలి తెలుసుకోవాలి అని ఉత్సాహం, తపన. తెలిసిన వెంటనే ధ్యానం టైం దొరికి ఎప్పుడెప్పుడు టైం ధ్యానం అంటే అప్పుడప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అలా బాగా ఉండేది. సో దాంతో వెంటనే ధ్యానం కుదరడం కూడా ఉంది. భూమధ్యలోకి వెళ్ళిపోవటం, ఆ స్థితిలో ఆ సప్తవర్ణాలు, డీప్ గా ఎనర్జీ ఫ్లో, ఈ యొక్క బ్రహ్మరంధ్రం ఎలా మనకు ధ్యానంలో బ్రహ్మరంధ్రం ద్వారా ఆ యొక్క కాస్మిక్ ఎనర్జీ, విశ్వశక్తి మనలోకి ప్రవాహం జరుగుతుంది. ఆ ఎనర్జీ తోటి మనం నాడీ మండల శుద్ధి, నాడీ శోధనం జరుగుతుంది. శరీరంలోని చిన్న తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు అనేక రోగాలు నయం చేసుకోవచ్చు కాస్మిక్ ఎనర్జీ తోటి. ఆ శక్తితోటి ఏ రోగానైనా నయం చేసుకోవచ్చు. మనసు దృఢమవుతుంది, మనసు నిశ్చలమవుతుంది, మనసు స్థిరమవుతుంది, మనోధైర్యం వస్తుంది, మనోవైకల్యం, మనసు వికటించినటువంటి మానసిక పరమైన వైకల్యం అనేటువంటి వెళ్ళిపోతుంది. మానసిక స్థిరత్వం వస్తుంది. మనోదౌర్భాగ్యం అనేటువంటిది వెళ్ళిపోతుంది. మానసిక పరమైనటువంటి స్థితిగతులన్నీ కూడా సరిచేయబడతాయి. ఆ యొక్క విశ్వశక్తితోటి మనస్సు మన అదుపులోకి వస్తుంది, మనసు మన ఆధీనంలోకి వస్తుంది, మనసు బానిసత్వం నుంచి మనసు మన అదుపులో వస్తుంది, నిశ్చలమవుతుంది. మనసుతోటి మన అధికారం అనేటువంటిది అని కాకుండా మనసుతోటి మిత్రత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. ప్రేమతో మనల్ని మనం ప్రేమించుకోవడం అనేటువంటిది ఏ విధంగా ప్రేమించుకుంటాము అనేది, మన శరీరాన్ని మనం ప్రేమించుకుంటాము అనేటువంటిది ధ్యానం చేసుకొని వస్తుంది. దాన్ని అర్థం చేసుకుంటాం, లేకపోతే అర్థం చేసుకోలే, అర్థం కాదు. మరి యేసు ప్రభువు చెప్పారు, బుద్ధుడు చెప్పారు, రమణమోహనుడు చెప్పారు, ఎంతో మంది యోగులు చెప్పారు. నీతో నువ్వు ఉండు, నీ శరీరంతో ఉండు, నీ మనస్సుతో ఉండు, నీ బుద్ధితో ఉండు, నీ ఆత్మతో ఉండు. ఎలా ఉంటావు?
అది ధ్యానం చేస్తేనే వస్తుంది. ఎంతవరకు మనసుతో ఉండాలి, ఎంతవరకు శరీరంతో ఉండాలి, ఎంతవరకు నీ ఆత్మతో ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి, ఏ కోణంలో ఉండాలి, ఎలా ఉండాలి, అది ధ్యానం చేస్తేనే వస్తుంది అని తెలుసుకున్నాను నేను. సో దాంతో బాగా గంటలు గంటలు రాత్రి కూర్చుంటే పొద్దున్న లేసాను. దాన్ని పెంచుకున్నా, ధ్యానం కుదిరింది, శరీరం సరిచేయబడింది, శరీరం అనుకూలించింది ధ్యానానికి. ఒక విగ్రహం లాగా ఏకాగ్ర స్థితి, శ్రద్ధ. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనం ఏవైతే మన అలవాట్లు ఉండకూడదో ఆ అలవాట్లు సరిచేయబడతాయి. ఏ అలవాట్లు కష్టమో అలవాట్లు ఈజీగా, అంటే బాగా తిండి మీద మన ధ్యాస ఉంటుంది, కోరికలు ఉంటాయి. సహజంగా తినకూడని వాటిని అలవాటు మార్చడం, తినవలసిన వాటిని మనం అనేక రకాల కూరగాయలు తినే అలవాటు ఉండదు. నాన్ వెజ్ అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు, రకరకాల కాయగూరలు తినడం, రకరకాల రుచులు ఆస్వాదించడం అనేటువంటిది ఉండదు. సో నా లైఫ్ స్టైల్ మారిపోయింది. నాకు కాకరకాయలు అంటే ఇష్టం ఉండేది కాదు, చేదు ఉంటుంది కదా. బెండకాయ కూర అంటే ఒళ్ళు జలదరిస్తా, అది బంక బంకగా ఉంటుంది కాబట్టి అది ఏదైతే నాకు అయిష్టంగా ఉండేదో ఇప్పుడు అది ఫేవర్ అయిపోయింది. అంటే నా యొక్క నాలుగు రుచులు మారిపోయాయి. ఎంత మిరాకిలో అది, నా మీద నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఎంత గొప్పది ధ్యానం అన్నది. అంటే నువ్వు బలవంతంగా అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ధ్యానం చేస్తే నీ యొక్క శరీరాన్ని మార్చేస్తుంది, నీ నాలుగు రుచులు మార్చేస్తుంది, నీ మనసును మార్చేస్తుంది. మనసు ఏ దాని మీద డిపెండ్ అయ్యి దాని మీద దాని అదుపు లేకపోయి ఉంటుందో దాని యొక్క అదుపును మార్చేస్తాయి. పూర్తిగా శరీరం ఏదైతే మధ్య మార్గంలో ఉండాలో, శరీరానికి ఆరోగ్యకరంగా ఉంటుందో, మనసుకు ఆరోగ్యకరంగా ఉంటుందో ఆ యొక్క ఆలోచనలు, ఆ యొక్క ఆహారం అలవాట్లో మన యొక్క స్థితిని మార్చేస్తుంది ధ్యానం. అందుకే ధ్యానం చేయాలి అంతే అని నేను అర్థం చేసుకున్నాను. వెంటనే నా లైఫ్ స్టైల్ స్వాధ్యాయం ద్వారా, ధ్యానం ద్వారా. ధ్యానం చేస్తే స్వాధ్యాయం బాగా మనం చేయగలుగుతాం. స్వాధ్యాయం అనేది అర్థమవుతుంది. పుస్తకాలు కేవలం అందరూ మామూలుగా చదువుతారు, మిగతా ధ్యానులు కాని వాళ్ళు కూడా పుస్తకాలు చదువుతారు. కానీ ధ్యానం చేస్తే ఏమవుతుందంటే అది ధ్యానం చేసి, ఎంతో ధ్యాన సాధన చేసి, తపస్సు చేసి, ఎన్నో సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టి మరి రాసినటువంటి గ్రంథాలు ఆధ్యాత్మిక పుస్తకాలు అవి అనమాట. అలాంటి వాటిని మనం ధ్యానం చేస్తేనే ఆ వాటిని అర్థం చేసుకోగలుగుతాం. అప్పుడు అర్థం చేసుకున్నప్పుడే అవి మన జీవితంలో ఆచరణలో పెట్టుకోగలం. ఓహో, ఈ కోణంలో చెప్పారా అనేటువంటి అది నేను అర్థం చేసుకున్నాను. అందుకు ప్రథమ తాంబూలం ధ్యానానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఆ యొక్క సాధన పెంచుకుంటూ పుస్తకాల వైపు వెళ్ళడం. పుస్తకం పట్టుకుంటే గంటలు గంటల పుస్తకం, ఒక పుస్తకాన్ని అయిపోయేంత వరకు వదిలేవాడిని కానీ ఎప్పుడు వీలు పడితే అంత ఉత్సాహం అనిపించేది. అంత ఆ చదువుతూ ఉంటే మరింతగా అంత ఒక మత్తుగా అనిపించేది, మజాగా ఉండేది, అంత ఉత్సాహం అనిపించేది. ఒక డ్రింకర్కి డ్రింక్ చేస్తున్న కొద్దీ మత్తు అనిపించేది ఎలా ఉంటుందో అలాగా ఆ జ్ఞానం అది చదువుతున్న కొద్దీ ఇంకా చదవాలి, చదువుతున్న కొద్దీ ఇంకా చదవాలి అనిపించింది. మహాపరిసత్యాలు అనే రిచర్డ్ బాక్ పుస్తకం అయితే ఒక కొన్ని అవర్స్ లోనే అయిపోగొట్టేస్తాను. అంత అద్భుతమైన పుస్తకం అది. ఇల్యూజన్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో ఉంటుంది. అంత గొప్ప పుస్తకం అది. పత్రిజీ వారికి మరి ఏం చేసినా తక్కువే. వారికి ఎంత సేవ చేసినా, ఆయన చెప్పిన విషయాలు ఎంత ధ్యాన ప్రచారం చేసినా, ఎంత జ్ఞానాన్ని అందించినా, ఏం చేసినా తక్కువే. అంత గొప్ప విషయాలే ఆయన ఆధ్యాత్మిక గత కొన్ని వేల సంవత్సరాల నుంచి సనాతనంగా ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి మారిమికమైనటువంటి జ్ఞానాన్ని, సత్యాన్ని, ఆధ్యాత్మిక సూత్రాలన్నింటినీ అవగాహన కాక, అర్థం కాక, మరి మరి తల బద్దలు కొట్టుకునేటువంటి విషయాల్ని అర్థం కాని వాటిని ఆయన కుండ బద్దలు కొట్టేసేసి ఒక ఆర్డర్లో ఈజీగా అందించేసి వెళ్ళిపోయారు చక్కగా. ఇంకా భవిష్యత్ తరాలకి ఇంకా దాన్ని ఏమాత్రం మర్మం చేయకోకుండా, దాన్ని యొక్క రహస్యం చేయకోకుండా, సీక్రెట్ కాకోకుండా ఆయన వివరం చేసేసి
ప్రపంచానికి, మరి ప్రపంచంలో వడ్డించిన విస్తరి చేసేసాడు. ఆయన చెప్పినట్టు ఆనాపాన సతి ధ్యానం ఛాయ్ తాగినంత సులువు చేసి పడేశాడు. ఈజీ అయిపోయింది. అంటే అది అనేక విషయాలు ఎక్కడ ఏ ఆర్డర్లో పెట్టాలి, ఏ వరుస క్రమంలో పెట్టాలి, ఎలా చేయాలి, ఏంటి, ఇదెందుకు ఇలా ఉంది, అదెందుకు ఇలా ఉంది, వాళ్ళు, ఎందుకంటే ఒక్కొక్క మాస్టర్ లైఫ్ స్టైల్ ఒక్కో విధంగా ఉంటుంది. అంటే మనం కూడా ధ్యానం చేయాలంటే, మనం కూడా జ్ఞానం, ఈ విషయాలు తెలుసుకోవాలంటే ఇది ఎంతో కష్టం, మనతో కాదబ్బా, ఇదంతా సంసారం వదిలేయాలి, సన్యాసం తీసుకోవాలి, మరి హిమాలయాలకు వెళ్ళాలి, ఈ యొక్క మైండ్ సెట్ ఉంటుంది. అలానే ఉండిపోయింది. కాషాయ వస్త్రాలు వేసుకోవాలి, గురువుల దగ్గర వెళ్ళాలి, గురు శిష్యరికం చేయాలి, మరి పిల్లలు వద్దు, ఈ యొక్క ఏదైనా ధ్యానం అంటే వీడు సన్యాసి అయిపోతాడు రోయ్, హిమాలయాలకు వెళ్ళిపోతాడు రోయ్ అని కూడా అనేవాడు. లేకుంటే హిమాలయాలకు వెళ్ళిపో, ఇది నీకు కాదు, పెళ్ళైన తర్వాత, ముసలోళ్ళు అయిన తర్వాత, కాటికి కాలు చదివిన తర్వాత ధ్యానము, భగవద్గీత రామాయణం చదవాలి, స్వామి రామ అని అనుకుంటే అప్పుడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, డబ్బు సంపాదించాలి, ఇల్లు లేకుంటే ఇల్లు కట్టుకోవాలి, ఈ సంసార జీవితం జీవించాలి, ఇప్పుడు కాదు అనేటువంటి ఆ కోణంలో ఉండేటువంటి సమాజం, సంఘం ఉండేది. పత్రిజీ వారు వాటి యొక్క ఆ యొక్క పోకడలకి, ఆ యొక్క ధోరణిలో ఉన్న వాటికి అన్నిటికీ కుండ బద్దలు కొట్టేశాడు. ఇది సంసారంలో ఉన్న వాళ్ళకి, సంఘంలో ఉన్న వాళ్ళకి, ఏ హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు, ఏ కాషాయ వస్త్రాలు అవసరం లేదు, సంఘంలో ఉంటూ, సంసారంలో ఉంటూ, సమాజంలో ఉంటూ, నీ ఇంట్లో నువ్వు ఉంటూ, నీ పనులు నువ్వు చేసుకుంటూ, మరి నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ నిత్యం ధ్యానం చేసుకోవాలి. అవసరం లేదు సన్యాసం. సంసారాలతో ధ్యానం, సంసారాలకే ధ్యానం అవసరం. ఒక రోగికే కదా వైద్యం కావాలి, ఔషధం కావాలి, మెడిసిన్ కావాలి. అలాగా సంసారంలో ఉన్నవాడికి ఎన్నో కష్టాలు ఉంటాయి, సమాజంలో ఉన్నవాడికి ఎన్నో కష్టాలు ఉంటాయి. అనారోగ్యాలు పాలవుతూ ఉంటాడు, మానసిక ఇబ్బందులు, ఒడిదుడులకు ఎదురవుతూ ఉంటాయి, కుటుంబ సమస్యలు వస్తుంటాయి, సంఘ సమస్యలు వస్తుంటాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి, మరి యొక్క భార్యాభర్తల యొక్క అవగాహన లోపము, అనేక రకాలుగా తల్లిదండ్రుల గురించి పిల్లలకు అర్థం కాదు, పిల్లల గురించి తల్లిదండ్రులకు అర్థం కాదు, సంఘంలో వ్యక్తుల యొక్క పరస్పర అవగాహన ఉండదు, సామాజిక స్పృహ ఉండదు, సంఘం యొక్క అవగాహన ఉండదు, ఆర్థిక పరిస్థితుల పట్ల అవగాహన ఉండదు, ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యం, ఏది అసత్యం, ఏది హింస, ఏది అహింస, ఏది సరైంది, ఏది సరికానేటువంటి అర్థం కాదు. ఎలా జీవించాలి అనేటువంటి కోణంలో మరి సంఘంలో ఉన్న వాళ్ళకి ఎంతో ముఖ్యమైనటువంటిది. అది ధ్యానం చేస్తే వస్తుంది. కాబట్టి అత్యంత ముఖ్యమైనటువంటిది ధ్యానం ప్రాముఖ్యత మరి సంఘంలో ఉన్నవాళ్ళు. కాబట్టి ఎక్కడ పరిగెత్తాలి, నువ్వు అన్ని వదిలేసినప్పుడు నీకు ధ్యానంతో అంత అవసరం ఏముంటది? సో ధ్యానం అనేటువంటిది సంఘంలో ఉన్నవాడికి ఎంతో ముఖ్యమైనటువంటిది అని పత్రిజీ వారి యొక్క మరి సబ్జెక్ట్ ద్వారా, ఆయన చెప్పినటువంటి విషయాల ద్వారా తెలుసుకోవటం జరిగింది. సో దాంతో అంతకుముందు నా యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉండేదంటే, నేను సన్యాసం తీసుకోవాలి అనే వర్షంలో ఉంది. ఎందుకంటే అలాంటి వాతావరణం ఉండేది కదా, అలాంటి సరౌండింగ్స్, తల్లిదండ్రులు కానీ, మనం టీవీ చూసే ఆ సమయంలో ఉన్నటువంటి విషయాలు కానీ, స్కూల్లో టీచర్ చెప్పేటువంటి విషయాలు, స్నేహితులు, ఇదే కోణంలో ఈ చట్టంలోనే నడుస్తూ ఉంటాయి. ఆ భావనలు ఉండేవి. తర్వాత వివేకానంద వారి లైఫ్ స్టైల్, ఆయన ఆ వైరాగ్యంలోనే ఆయన ఇల్లు విడిచి వెళ్ళడం జరిగింది. ఆ ఆలోచనలు ఉండేవి. సో నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత పత్రిజీ వారితోటి 2002లో నేను ఆయన జర్నీ స్టార్ట్ చేశాను, ఆయనతోటి కలిసి ప్రయాణం చేశాను. సో పత్రిజీ వారు చెప్పినటువంటి 3 పాయింట్స్: ధ్యానము, త్రిరత్నాలు, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. 4వది కూడా చెప్పడం, ఆచార్య సాంగత్యం అని చెప్పడం. మరి ఆచార్య సాంగత్యం చేయాలి, ఆయన సాంగత్యం చేయాలి, ఎంతో మంది యోగులు సాంగత్యం చేయాలి అనుకున్న వాడిని, ముఖ్యంగా పత్రిజీ వారి దగ్గర ఉన్నారు కదా, అంతకు మించిన ఆచార్యులు ఎవరున్నారు? సో కనీసం ఒక నెల రోజులన్నా ఆయనతోటి సాంగత్యం చేస్తే బాగుంటుంది అనే తోటి మిత్రుడు ధ్యానే వెంకట్ అని ఉండేవాడు. ఎక్కువగా మేము ధ్యానానికి సంబంధించి షేర్ చేసుకునే వాళ్ళం. తను చెప్పటం,
నేను డిస్కస్ చేసుకున్నాము 40 days ఎలా ఆయనతో గడిపితే అని ఆ సంకల్పంతో కొద్ది రోజుల్లోనే ఆయన దగ్గర ఉండాలని చెప్పేసి ఆయన పుస్తకాలు తీసుకొని ఆయనతోటి జర్నీ చేయాలా, ఎవరైనా ఒక అబ్బాయి ఉంటే కావాలి అని చెప్పేసి అడగడంతో ఆ విషయం తెలియజేయడంతో అది మా కోసమే అని అనిపించి నెల రోజులు దగ్గర దగ్గర ఆయనతో ఉండాలని చెప్పేసి అని అడగడం దగ్గర దగ్గరగా 2002లో ఆయనతో జర్నీ స్టార్ట్ చేశాను. సో మొట్టమొదటిసారి అనంతపురం నుంచి డైరెక్ట్గా ఆయనతో కాకినాడ వెళ్ళటం, కాకినాడలో ఆయన్ని కలవడం, పుస్తకాలు తీసుకుని వెళ్ళటం, పుస్తకాలతోటి ఆయన దగ్గర సాంగత్యం దొరకదు. సో ఆయనకు సంబంధించిన అన్ని చూసుకోవటం, ఆయన ఉండేటువంటి విధానము మామూలుగా క్లాస్లో ఉన్నప్పుడు ఒక కోణంలో ఒక వర్షంలో ఉంటాడు ఆయన. దగ్గరగా ఉన్నప్పుడు పర్సనల్గా ఉన్నప్పుడు మరింత అలర్ట్గా ఆయన తయారు చేస్తాడు మనుషులను. ప్రతిదీ అబ్జర్వ్ చేయాల్సి వచ్చేది, గమనించాల్సి వచ్చేది, అవేర్గా ఉండాల్సి వచ్చేది. లేకపోతే చకచక లేకపోతే వెంటనే కోపం వచ్చేస్తుంది. అంటే నీ యొక్క మనస వాచ కర్మన త్రికరణ శుద్ధి యాక్టివ్గా ఉండాలి. మాట్లాడే మాట మీద ఏది సరిగ్గా వేరే పరధ్యాసలో నీ బాడీని ధ్యాస లేకోకుండా ఉంచినప్పుడు వెంటనే ఆయన చురుక్కు మనిపించేవాడు. ఆయన చూపే మనల్ని ఆ ప్రజెంట్లో ఉండిచ్చేది. ఆచార సాంగత్యం అనేటువంటిది అలా ఉంటుంది. అది ఆ లైవ్ లో ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది. అది నేను అనుభవపూర్వకంగా బాగా ఆ ప్రజెంట్ ఇచ్చాడు ఆయన. చకచక వేగంగా టైం ఎలా నడుస్తూ ఉంటుందో మనకు తెలీదు. అది సూక్ష్మంగా ఉంటుంది. మనం ఆ టైంను అబ్జర్వ్ చేయమన్నమాట. స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది బాడీ. ఆ పనుల విషయంలో కానీ స్లోగా అది గమనించిన వాళ్ళకి తెలుస్తుంది. పత్రిక సాంగత్యం చేసి మనం అంటే మిగతా వాళ్ళకంటే తెలుస్తుంది. వారి సాంగత్యంలో తొందరగా వెంటనే అర్థమైపోతుంది. వారు బాగా ఇస్తారు పత్రిక. చకచక చకచక వేగంగా చకచక ఫాస్ట్ మూవ్ మూవ్ మూవ్. అదే ఆయన మాటలు చూడడంతో ఆయన అరవడంతో మాటలు చెప్పడంతో టక్కున అర్థమైపోతాడు. చకచక వేగంగా చకచక పనులు స్నానం చేయడం, చకచక మరి దాని మీద ధ్యాస పెట్టి భోంచడం. ధ్యాస పెడతాము, ఉండవలసిన వేగము ఉంటుంది, ఉండవలసిన నిదానము ఉంటుంది. మరీ ఎక్కువ నిదానం కాదు, మరీ వేగం కాదు, మధ్య మార్గం. ఆ టైం సెన్స్, కాలం యొక్క వాల్యూని ఆయన అందించారు. అలా అలవాటు అయిపోయింది మాకు. ఆయన దగ్గర ఉన్న అలా టూర్ చేసేస్తాడు ఆయన దగ్గర ఉన్నంత వరకు. అందుకే ఆయన కోపకి ఏమాత్రం రాంగ్ చేసి చిన్నది ఏదైనా మనిషి అలా మిస్టేక్ చేసినా వెంటనే ఆయన సరి చేస్తాడు. సరి చేయడం అనేటువంటిది వాడు లైఫ్ లో మళ్ళా అలాంటి రిపీట్ చేయకుండా ఉండే విధంగా వాడుగా ఉన్నప్పుడు కూడా మళ్ళా రిపీట్ చేయకుండా వాడి శరీరానికి మనసుకు కూడా ఆయన తర్ఫీదు ఇస్తాడు, ట్రైనింగ్ ఇస్తాడు. అందుకే అంత బలమైనటువంటి ఫోర్స్ ఉంటుంది. వెంటనే వాడికి అవేర్నెస్ వస్తుంది, అది గుర్తుండిపోతాడు వాడి జీవితకాలం. అందుకే మాస్టర్స్ ఏదన్నా పత్రిక వాటి ఆ సంగతులను అప్పుడు ఎంతో ఆయన కోపించుకున్న అది ఎంతో ఉపయోగపడింది అని చెప్పాను. ఎందుకంటే మళ్ళీ తర్వాత కూడా వాడు ఉపయోగించుకుంటాడు. గురువు ఏం చేస్తాడంటే ఎప్పుడు జీవితం యొక్క వాల్యూ ఏంటంటే టైం, కాలం. ఒక క్షణం మన జీవితంలో తిరిగిపోయినది ఎన్ని వేల కోట్లు ఎంత సంపాదించినా మళ్ళీ తిరిగి రాదు. కాలం యొక్క విలువ ఎప్పుడు అది శరీరం జన్మ ఎత్తిన తర్వాత మరి చివరి దగ్గర అది ప్రయాణం చేస్తుంటారు. కాబట్టి ఆ విలువైన దాన్ని నీ పర్పస్ మీద వచ్చావో దాన్ని పూర్తిగా నోటిపల్లి ప్రతి క్షణాన్ని దాన్ని కేటాయించు, దుర్వినియోగం చేయొద్దు, టైం వేస్ట్ చేయొద్దు. అది చక్కగా అందించారు పత్రిక. మౌనంగా ఉండటం, సత్యం వైపు, ధర్మం వైపు. ఏది సత్యం, ఏది ధర్మం అంటే మనం ధ్యానం చేసిన తర్వాత మౌనంగా ఉండేటువంటి ఆ కోణాన్ని ఎవరు అన్మ్యూట్ చేసుకున్నట్టున్నారు.
అవును సార్, చేస్తున్నాను. డిస్టర్బెన్స్ వస్తుంది. అవును సార్, మ్యూట్ చేసేసి సార్. టైం అవుతుంది, ఏకత ధ్యానం కొంచెం త్వరగా. సో అలాగా గురు సాంగత్యం సార్ తోటి అప్పటి నుంచి నేను ఎన్నో విషయాలు పుస్తకాలు చదవడం, అనుభవం స్వీయ అనుభవానికి చేయడం ద్వారా మొత్తంగా నా యొక్క ఆహార విషయాలు, జీవన విషయాల్లో, లైఫ్ స్టైల్లో పూర్తిగా మార్చేసుకున్నాను. చక్కటి ఆనందం వైపు, ప్రశాంతత వైపు, మరి అందరినీ అర్థం చేసుకుంటే ప్రేమ, అహింస, జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానం, సంతోషంగా ఆనందంగా ఉండడం, అవేర్నెస్, ఎన్లైటన్మెంట్ స్థితిలో ఉండడం, మరి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచే వర్షంలో ఎంతో మందికి ధ్యానం ప్రచారంలో కేటాయించడం, నా లైఫ్ని ఎంత వీలైతే అంత సమయాన్ని ధ్యానము, ధ్యాన ప్రచారము, పుస్తకాలు కేటాయించి పుస్తకాలు చదవటము, ఈ విషయాలు అందరికీ తెలియజేస్తాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా 2005 వరకు, 2002 నుంచి 2005 ఆగస్టు 15 వరకు ఉండటం జరిగింది. తర్వాత వారు ఇతర రాష్ట్రాలకు, మరి అప్పట్లో ఎక్కువగా ఆంధ్ర తిరిగేవాడు. ఆంధ్ర పూర్తిగా ఇంచుమించు అన్ని ప్లేసెస్లో ధ్యాన కేంద్రాలు వచ్చేసాయి. ఓవరాల్గా అదర్ స్టేట్స్ ఎక్కువ వెళ్ళటం, తర్వాత ఫారెన్కి వెళ్ళడం జరిగింది. సో ఆయనతోటి దగ్గర సమయం ఇంకా అవసరం లేదనిపించేసి వారికి చెప్పేసేసి, సార్ నేను వెళ్ళి నా ఊళ్ళో నా పనులు నేను చేసుకుంటాను సార్, పూర్తిగా నా టైం కేటాయించాను ఆయనతోటి, నా వర్క్ నన్ను పెట్టేసేసి అక్కడి నుంచి మళ్ళీ నేను తిరిగి రావటం, నేను గోల్డ్ స్మిత్ని నా పని మొదలు పెట్టుకోవడం. 2007లో నేను అంతకుముందు సన్యాసిగా ఉండాలనుకున్న వాడిని పూర్తిగా మరీ సంసారంలోకి వచ్చేసా. ఏదైతే సంసారం వద్దు, సన్యాసం కావాలనుకున్నామని సంసారం దూకిపోయా ఆ యొక్క సముద్రంలోకి. ఇష్టంతో, ఆనందంతో సంఘంలోకి వచ్చేసా. నేను మా ఇంట్లో వాళ్ళు, వీడు పెళ్లి చేసుకోడు, సన్యాసికి వెళ్ళిపోతాడు, వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో వీడు, మేము 5 అన్నదమ్ములు, నేను పెద్దవాడిని, నేను చేసుకుని తర్వాత చేయాలి, పెళ్లి చేసుకునేవాడు, నేను వద్దు అనేటువంటి వర్షంలో ఉండేవాడిని. నేను ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చి పత్రిజీ సంగతి చేశానో, మళ్ళీ వెంటనే వచ్చేసి 2005లో నా డ్యూటీ, నా పని చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. 2006లో వాళ్ళు చెప్పటము, మళ్ళీ ఒక ఇల్లు కట్టడము, 2007లో పత్రిజీ 2007 అక్టోబర్లో మ్యారేజ్ చేసుకోవడం. ఒకటే చూడండి, ఎప్పుడైతే ఆ భావన, మన కోణం, మన ఆలోచన, అంటే దేనైనా మనం సంసారంలో ఉంటూ నెగ్గుకోలం చేయగలం, సంసారమే నిర్వాణం అనేటువంటిది ఆ వర్షన భావన మన మీద మనకు వస్తుంది. సో అలాగా సంసార జీవనం, సంసారమే నిర్వాణ కోణంలో అలా యొక్క జీవితాన్ని కొనసాగిస్తుంది. సో ఆనందమైన జీవితం సాగిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. మనకి ఏకతా ధ్యానం కూడా ఉండటం వల్ల మధ్యలో మీకు ఆవాల్సి వచ్చింది. మీరు గైడ్ చేయండి సార్. మ్యూజిక్ షేర్ చేయమంటే చేస్తాను, లేకపోతే మీరు గైడ్ చేసేది. తర్వాత మనం క్వశ్చన్ ఆన్సర్స్ తీసుకుందాం క్లాస్. ఒక 10 minutes నేను ఫ్లూట్ ప్లే చేస్తాను, తర్వాత మ్యూజిక్ చేస్తాను. అలాగే సార్, థ్యాంక్ యూ. హాయిగా సుఖాసన కూర్చున్నాం, చేతుల్లో చేతులు పెట్టుకుందాం, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకుందాం మాస్టర్. వేళ్ళు మూసుకుందాం, శ్వాస మీద ధ్యాస పడదాం. సహజంగా జరిగేటువంటి ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస గమనిద్దాం. ఏ మంత్రము ఉచ్చరించకుండా, అవసరం లేదు, ఏ రూపము ఊహించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాస. శ్వాసను ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, తక్కువ తీసుకోవాల్సిన అవసరం. మనం ప్రయత్నం చేసి, మనం తింటున్నప్పుడు, భోంచేస్తున్నాం, నడుస్తున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు శ్వాస తనంతట తాను జరుగుతుంది. ప్రయత్నం, శ్వాస క్రియ, దాన్ని మనం ఏ ఆలోచన లేకుండా గమనించాలి. చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ, ఎందుకంటే మన ప్రయత్నం ఏమి లేకుండా జరుగుతున్నటువంటి ఒక చక్కటి శ్వాస క్రియను, అది
ఎంత అద్భుతంగా ఉంటుంది దాని మీద ధ్యాస పెడతాం, వెంటనే మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతాం, వెంటనే మనం శూన్యం అయిపోయి వెళ్ళిపోతాం. అపారమైన విశ్వశక్తిని తీసుకుంటాం శ్వాస మీద ధ్యాస, శ్వాసతో ఏకమై ఆ శ్వాసతోనే గమనిస్తూ ఉండాలి మనం, ఏ ఆలోచన లేదు. మధ్య మధ్యలో ఎన్నో ఆలోచనల వైపు వెళ్తుంటాం, మనసు వేరే ధ్యాసలో వెళ్తూ ఉంటుంది, మళ్ళీ ఆలోచనలు కట్ చేస్తూ మనం శ్వాసతో ఉండిపోతుంది. ఎప్పుడైతే మనం ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనసు ఎలాంటి ఆలోచన లేని శ్వాస మీద ధ్యాస, శ్వాసతో ఏకం ఉంటాము, శ్వాస యొక్క వేగం తగ్గుతూ మనం శ్వాస చిన్నదవుతూ మెల్లిగా చిన్నదవుతూ మన ధ్యాస శ్వాస ఏకమై ఉంటాము. మన శ్వాస మన భూమధ్యంలోకి కేంద్రీకృతం, శ్వాస చిన్నదై భూమధ్య స్థానంలో నాసికాగ్రంలో స్థితమైపోతూ మన ధ్యాస అంతా అక్కడ ఉంటుంది. శ్వాస ఆడినట్లు రాస్తున్నాం. అప్పుడు మన ధ్యాస అంతా భూమధ్యంలో ఉంటుంది. అప్పుడు మన ధ్యాస భూమధ్యంలో ఉంచాలి. మళ్ళీ రిపీట్ అయ్యి మన శ్వాస మీద ధ్యాస పెట్టాలి అని మళ్ళీ అక్కడే ఉండిపోతాం. అతిథి వారు చెప్పినట్టు ధ్యాన యోగి కావాలి, యోగి ఋషి కావాలి, ఋషి రాజర్షి కావాలి, రాజర్షి బ్రహ్మర్షి కావాలి. ధ్యాన యోగి కావటం ఉంటుంది, మనం ఆ యోగా స్థితిలో మనం ఉంటాం. ఆలోచన లేని భూమధ్య స్థితిలో అక్కడే స్థితమై ఉన్నాం, ఆ భూమధ్యంలోనే స్థితమై ఉన్నాం. భూమధ్యంలో దివ్య దృష్టి అనుమానం గమనిస్తున్నాం. ఎవరు పలుకరు. అందరూ మీ వీడియోలు ఆన్ చేసుకొని సార్ని మీకున్న సందేహాలని తీర్చుకోండి. థ్యాంక్ యూ సార్, ఇప్పటి వరకు మీరు చాలా అద్భుతంగా చెప్పారు. ఇందాక గంట, ఈ తర్వాత మీ ఫ్లూట్ సౌండ్ మాకు వినిపించకపోవడం వల్ల మ్యూజిక్ ప్లే చేయాల్సి వచ్చింది. కానీ మీరు చాలా బాగా ఫ్లూట్ ప్లే చేస్తారని తెలుసు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొకసారి మనం మ్యూజిక్ తో మీ మెడిటేషన్ సెషన్ ఒకటి తీసుకుందాం సార్. తప్పకుండా మేడం, అట్లాగే. ఫ్రెండ్స్, ఎవరికైనా డౌట్లు ఏమైనా ఉన్నా సార్ తో చెప్పుకోవాలనుకున్నా కానీ మీరు ఒక 10 నిమిషాలు, ఇప్పటికి సార్ చాలా విలువైన సమయాన్ని మనకి ఇచ్చారు, హ్యాండ్ రైజ్ చేయండి. సార్తో ఉన్న మీ ప్రయాణాన్ని చాలా కుదించి తక్కువగా చెప్పారు మాకు. సార్, మర్చిపోలేని సంఘటన ఒక్కటి చెప్పండి సార్. సార్తో మీరు ఎప్పటికీ వండర్ఫుల్, ఇంకా నేను ఇంకా దానికి చెప్పలేను అన్నది. చెప్పలేదంటే, ఒకసారి హైదరాబాద్ లో సార్ ఇంట్లో ఉన్నప్పుడు నైట్ మిడ్-నైట్ దగ్గర దగ్గర 2 అవుతుంది ఆ టైంలో ఆయన టీవీ చూస్తూ పడుకున్నాడు, మసాజ్ చేస్తూ ఉండిపోయాను నైట్ చాలా వరకు. అయిపోయిన తర్వాత సరే ఓకేరా అని చెప్పేసి ఆయన లేచి వెళ్ళిపోయాడు. నేను ఆపోజిట్ లో నా రూమ్ ఉండేది, బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత గేట్ తీస్తున్నాం. సడన్ గా ఉన్నట్టుండి వెనకాల నుంచి సారు కానీ విజిలేశారు గట్టిగా. అంటే వెనక్కి తిరిగి చూసా, ఒకటి యాపిల్ పండు విసిరి చేతిలో క్యాచ్ అన్న వేసేసాను. యాపిల్ పండు ఎక్కడి నుంచి వచ్చింది అప్పటికప్పుడు? రాత్రి అంటే సమయం. లోపల ఉండిందేమో, డైనింగ్ టేబుల్ మీద ఏమైనా ఉండిందేమో, బయటకు వచ్చి నాకు యాపిల్ విసిరేస్తాడు. అసలు ఆ టైము, ఆ సందర్భము, ఆయన అంటే వాళ్ళ చేష్టలు ఎలా ఉంటాయి అనేది చాలా హ్యాపీ. అంటే పండిచ్చారంటే మనం ఆయనతోటి ఎంత ఆయన ఆనంద పెట్టినట్టు కదా, ఆ సాంగత్యంలో ఆయనకి ఇష్టంగా ఉన్నట్లు కదా. మనం చేసే పని ఏదైతే ఉందో అది ఆయనకి అనుగుణంగా ఉన్నాం, ఆయన ఆనంద పెట్టాం, తృప్తి పరిచాము. అది ఇవ్వడం ఎంత ఎంత ప్రేమగా ఉంటారు గురువు అనేటువంటిది
అంతే వడ్డించే విషయంలో కానీ పలకరింపులో కానీ అసలు ఫిదా అయిపోతాం. మమ్మల్ని ఎంత ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో అడుగుతాడు, వచ్చారా, ఉన్నారా, ఎక్కడ అని. అది ఆయనకి సరెండర్ అయిపోతాం అనమాట. అంత ప్రేమ, ఎంత ఆ ప్రేమకు లిమిట్ ఉండదు, ఏ ఆశ ఉండదు, ఏది ఆశించేటువంటి ప్రతిఫలం అనేటువంటిది ఉండదు ఆయన చూపించేటువంటి ఆ పలకరింపులో కానీ ఆ ప్రేమలో కానీ. అంతగా ఉంటది. కఠినం ఏదైనా ఆయన కఠినం కానీ ఏ యొక్క ఆయన ఎక్స్ప్రెస్ చేసేటువంటి విషయాలు అన్నీ కూడా అంత ప్రేమే కనిపిస్తుంది. అద్భుతం సార్. ఫ్రెండ్స్ అందరూ తన్మయంలో ఉండి ఎటువంటి సందేహాలు ఉన్నట్టు లేవు ఎవరికి. అందరి మొహాల్లో ఆనందమే కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతంగా చెప్పారు. చాలా మీ అమూల్యమైన జ్ఞానాన్ని ఇచ్చారు. ఇంకా మాటలు లేవు నాకైతే. నేను అడగాలి కాబట్టి అడుగుతున్నాను. ఆ స్థితిలో అందరూ ఉన్నారు. థ్యాంక్ యూ అండి. ఇంకా సార్ మీరు అంటే మీలాగా చాలా మంది సార్తో చిన్న వయసులోనే ప్రయాణం చేస్తూ ఉంటారు. పేరెంట్స్ అనుకుంటారేమో కొంతమంది, ఇంత చిన్న పిల్లలు చదువు ఇవన్నీ వదిలేసి ఇలా తిరుగుతూ ఉన్నారు. కానీ అక్కడ మీరు పొందుతున్న ఆనందాన్ని వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది సార్? తల్లిదండ్రులు, మీ తల్లిదండ్రులే చెప్పండి. మా తల్లిదండ్రులు అంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇష్టంగానే నన్ను ధ్యానాన్ని పంపించారు. అంటే ఇది మంచిది కదా, వాళ్ళు భక్తి మార్గంలో భగవాన్ ఫాలోయింగ్ కదా, సో మంచిది ఇది, మంచి బుద్ధి వస్తుంది, మంచి భక్తి మార్గం అనేటువంటి కోణంలో ఇచ్చారు. కానీ ఇది వాళ్ళైతే వెజిటేరియన్స్ కాదు. భగవాన్ మార్గంలో ఉన్నప్పటికీ వాడి పుస్తకాలు పెట్టుకుంటారు, కానీ పుస్తకాలు చదివే తక్కువ ఉండేది. మా నాన్న చదివేవాడు కానీ ఆచరణలో ఉండేవి కాదు చాలా విషయాలు. ధ్యానం చేయడం అంటే ఏదో పూజ కార్యక్రమం వరకు ఉండేది, ధ్యానం చేసేవాడు కాదు. సత్యం అనేటువంటిది చాలా కఠినంగా ఉంటుంది. ఈ ఒక వర్షంలో చూస్తే వాళ్ళు నొప్పి పడతారంటే, ఇప్పుడు మనం ఎంతో మంది యోగుల జీవిత చరిత్ర చదవచ్చు, చూడొచ్చు. భగవాన్ రమణ లాంటి వారికి కూడా ఆయనకి తల్లిదండ్రుల నుంచి తల్లి నుంచి వాళ్ళ యొక్క కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చింది. ఫస్ట్ తల్లిని కూడా ఎంతగానో ఆయన బలవంతం, ఎన్నో విషయాలు ఆమె మడి ఆచారాలు, వాళ్ళు బ్రాహ్మణ్స్ కదా, ఆ నియమ నిష్టలు అని చెప్పేసి ఆయన దండించేవాడు, ఆయన వెళ్ళిపోమనేవాడు. అంటే సత్యం, ఆధ్యాత్మికత అనేటువంటిది తల్లిదండ్రులకు కొంచెం, తల్లిదండ్రులు ప్రాపంచికంగా ఉంటారు. ఎప్పుడైతే పిల్లలు ఆధ్యాత్మిక వైపు వచ్చి ఆ మార్గంలో వచ్చినప్పుడు కొంచెం విరుద్ధంగా, వ్యతిరేకతంగా అనిపించవచ్చు. ఎప్పుడు ఉంటది ఈ యొక్క స్పిరిచువల్ వేలో. దాన్ని సహనంతో వాళ్ళకి అర్థమయ్యే కోణంలో తెలియజేస్తూ, వాళ్ళు అర్థం చేసుకోకపోయినా మనం అలా ఫర్గెట్ చేస్తూ వదిలేస్తూ మనం ఆ వేలో వెళ్ళాలి. నొప్పి జరుగుతుంది కామన్. సో ఒక నవమాసాలు మోసే తల్లి బిడ్డ ప్రసవం కావాలంటే ఆ నవమాసాలు నొప్పిని వాటిని అనుభవించాల్సిందే. ఆధ్యాత్మిక మార్గంలోకి పిల్లలు వచ్చారంటే, ఆధ్యాత్మిక మార్గంలో తల్లిదండ్రులు రాకపోతే ఆ సఫర్, ఆ పెయిన్ ఉంటది. ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి దాన్ని ఏం చేయలేం. ఏమంటే ఎవరైతే ధ్యానంలోకి వచ్చింటారో, ఇప్పుడు తల్లిదండ్రులు ధ్యానం చేస్తున్నారు అనుకోండి, పిల్లలు ధ్యానం చేయకపోతే అక్కడ కూడా తల్లిదండ్రులు పిల్లలు బాధపడకపోవచ్చు, కానీ పిల్లలు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉంటారు. వీళ్ళు తల్లిదండ్రులు శాకాహారులో ఉంటారు, పిల్లలు నాన్ వెజ్ కావాలంటూ ఉంటారు. ఒక వర్షంలో అక్కడ వ్యతిరేకత ఉంటుంది. అర్థం చేసుకునే తల్లిదండ్రులు అయితే కనుక వాళ్ళు వాళ్ళ స్థితిలో ఉన్నారని చెప్పేసి వదిలేసేసి మూవ్ అవుతుంటారు. అలాగా పిల్లలు కూడా మరి ధ్యానులుగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆ ఇబ్బంది కలుగుతూ ఉంటది. సో వాటిని లైట్ తీసుకొని మూవ్ అవుతూ ఉండాలి. ఇది సహజం, అది అంతే. మనం అది వాళ్ళు వినలేదు, వాళ్ళు ఇలా ఉన్నారు అలా ఉన్నారు మనం ఫీల్ కాలేదు. వాళ్ళు నా తల్లిదండ్రులు ధ్యానులు కావాలి, వాళ్ళు నాన్ వెజ్ తింటున్నారు, నీవు నీ వేలే వెళ్తున్నావు, వాళ్ళు రావాల్సిన మార్గంలో వస్తారు. మనం చెప్పవలసిన ధర్మం ఏంటి? శాఖాహారిగా తినచ్చు. వాళ్ళు రాలేదనుకో, వాళ్ళు ఆ స్థితిలో అలా ఉండరు, వాళ్ళు టైం పట్టచ్చు చెప్పలేదు.
ఎప్పుడు వస్తారు వాళ్ళు రావాల్సిన సమయంలో. నేను 20 సంవత్సరాల వయసులో ధ్యానంలోకి వచ్చాను. పత్రిజీ రాలేదు కదా. సో నేను మ్యారేజ్ కాకముందే ధ్యానంలోకి వచ్చాను. నేను మ్యారేజ్ అయిన తర్వాత ధ్యానంలోకి వచ్చాను. అంటే ఏంటి, సో ఎవరు ఏ టైంలో వాళ్ళు రావాలో, ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు. ఆ టైం ఉంటుంది. సో మనం చెప్పవలసిందంతా ఇక్కడ ధ్యానం చేయి, ఎప్పుడు గుర్తు చేస్తూ ఉండాలి, అలర్ట్ చేస్తూ ఉండాలి. కుటుంబీకులు కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, చోటు మిత్రులు కానీ, సంఘుల్లో వాళ్ళు కానీ నిరంతరం తెలియజేస్తూ ఉండాలి. ఏదో కోణంలో వస్తారు. అలా తల్లిదండ్రులు వాళ్ళకి ఇబ్బందిగా ఉంటది అంటే, నేను తిరిగాను, వాళ్ళు తల్లిదండ్రులు వాళ్ళకి ఇష్టం లేదు ఇక్కడే ఉండాలి అని. అలా అంటే వాళ్ళు అజ్ఞాన స్థితిలో ఉన్నారు, తెలియని స్థితిలో ఉన్నారు. అది అంతే. చిన్నపిల్లవాడు స్కూల్కి వెళ్ళాలి, వాడు పోను అంటాడు, ఏడుస్తాడు, కానీ బలవంతంగా పంపిస్తాం కదా. అంటే వాడు ఏడుస్తున్నాడు కదా, బాధపడుతున్నాడు, బాధ పెట్టి హింస పెట్టి వాడిని పంపిస్తున్నామంటే ఒక కోణంలో బాధ కలుగుతుంది, కానీ వాడి మంచికే. తల్లిదండ్రులు బాధపడంటే వాళ్ళ మంచికే. భవిష్యత్తులో మరి నిజమైన పిల్లలు, నిజమైన తండ్రి యొక్క సార్థకత ఏంటనేది భవిష్యత్తులో ఏదో కోణంలో వాళ్ళే మరి సంతృప్తి పడతారు, సంతోషిస్తారు. నా కొడుకు, ఇలాంటి కొడుకు నేను జన్మనిచ్చానా, ఇలాంటి పిల్లల నా పిల్లలు ఇంత గొప్పటి వాళ్ళ, నేను ఎన్నో జన్మలు మరి పుణ్యం చేసుకోవాలంటే, సాధన చేస్తే అంత యొక్క ఆ స్థితి పొందింటే ఇలాంటి పిల్లలకు తండ్రిని అయ్యాను, తల్లిని అయ్యాను అనేటువంటి భావన ఒకనొక సమయంలో తెలుస్తుంది కదా. సో మౌనం వహించడం. నేను నా విషయంలో, తల్లిదండ్రుల విషయంలో వాళ్ళు నొప్పి పడుతూ ఉంటే ధ్యానము, నేను వాళ్ళు ఇంట్లోకి నాన్ వెజ్ తెచ్చుకుంటే తీసి బయట పడేసేవాడిని. ఇంట్లోనే ఉన్నప్పుడు నేను లేని సమయంలో తినేవాడిని. ఇలా వాళ్ళు సంతోష పెట్టాలి అంటే మొత్తంగా ధ్యానమే వెళ్ళిపోతుంది, మన జీవితం ఉండదు. సో వాళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు. సో వాళ్ళ స్థితి ఏంటి, అందుకే ధ్యానం చేస్తే ఏమవుతుందంటే, ఎవరు ఏ మానసిక స్థితిలో ఉన్నారు, ఏ ఆత్మస్థితిలో ఉన్నారు, ఏ బుద్ధి స్థితిలో ఉన్నారు, వాళ్ళ బుద్ధి ఎంత ఏ స్థాయిలో ఉంది, ఈ కోణం ఈ యొక్క స్థితులన్నీ కూడా మనం తోటి మనిషిని అర్థం చేసుకోగలుగుతాం. పరస్పర అవగాహన, అందరిని అర్థం చేసుకోవడం, మోల్డ్ అవ్వడం, మెర్జ్ అవ్వడం, సహనమే ప్రగతి, శ్రద్ధా సబూరి అని సాయిబాబా వారు చెప్పారు కదా. ఆ కొటేషన్ సాయిబాబా గుడికి వెళ్తాం, కానీ మన దగ్గర శ్రద్ధ ఉండదు, సబూరి ఉండదు. సాయిబాబా గుడికి వెళ్తాం మేడం. లేదు సార్, చెప్పండి. మన ఇంట్లో ఉండకూడదు, కానీ మనకు కావాలి. అలాగనమాట. మనం ఆ యొక్క దేవతల ఫోటోలు ఉంటాయి, యోగుల ఫోటోలు ఉంటాయి, పుస్తకాలు ఉంటాయి, కానీ అవి మన ఒంట్లో ఉండవు. వారు శాకాహారి ఏమంటారు, హనుమంతుడి ఫోటో పెట్టుకుంటాం, మనం మాంసం తింటాం. రాముడి ఫోటో పెట్టుకుంటాం, మాంసం తింటాం. బుద్ధుడి విగ్రహాలు ఉంటాయి, మాంసం తింటాం, ధ్యానం చేయం. మనకు కాదు. వారి జీవితం చదివితే మనకు అర్థమవుతుంది. పుస్తకాలు చదవం, రామాయణం చదువుతాం, భగవద్గీత చదవం, పిల్లలకు చదివించాం, పుస్తకాలు చదివించాం, నేర్పించాం. ఎడ్యుకేషన్ అంటారు. ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే మనోవికాసమే ఎడ్యుకేషన్, బుద్ధి వికాసమే ఎడ్యుకేషన్. మంచి ఎడ్యుకేట్ అవ్వడం అంటే జీవితంలో తాను ఆనందంగా ఉంటూ తోటి ప్రాణిని ఆనందంగా ఉంచడమే అసలు సిసలైనటువంటి ఎడ్యుకేషన్. బుద్ధత్వం, ఎన్లైటన్మెంట్. మనం ఆనందంగా ఉండాలంటే, మన ఆరోగ్యంగా ఉండాలంటే, మన తోటి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, తోటి ప్రాణులు ఆనందంగా ఉండాలి, హింస పెట్టకూడదు. మాటల ద్వారా కానీ, చేతల ద్వారా కానీ, ఆలోచనల ద్వారా కానీ. కేవలం మాంసాహారమే కాదు, అర్థం. క్షమాగుణం ఉండాలి, వదిలిపెట్టేసేయాలి, ఫర్గెట్ చేసేసేయాలి. ఎందుకంటే ఆస్తి స్థితిలో వాడు తప్పులు చేస్తూ ఉంటారు. మరి వారి సరిచేసే క్రమంలో మనం ప్రయాణం చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు వాళ్ళని ట్రైనింగ్ చేస్తూ ఉండాలి, నేర్పించేటువంటి ప్రయత్నం చేయాలి. అదే గురువుల యొక్క స్థితి కదా. మనం బుద్ధత్వ స్థితి పొందాలంటే, బుద్ధత్వం వైపు సాధన చేయాలంటే మనము సాధన చేస్తూ ఉన్నాం. అంటే తోటి వారికి ఆ జ్ఞానాన్ని అందించే ప్రయాణంలో, తోటి వారంటే ఎవరు, మన తల్లిదండ్రులు కావచ్చు, మన పిల్లలు కావచ్చు, మరి అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు,
మనకు చదువు నేర్పించిన గురువు కావచ్చు, టీచర్ కావచ్చు, మన చుట్టూ ఉన్న పశుపక్షాదులు, జంతువులు, వాటి పట్ల కూడా మనం ఆ ప్రేమ, కరుణ, ఆ భావన మనకు అందిస్తుంది. అది తల్లిదండ్రుల విషయంలో మనము ఆ ఆ అవగాహనతోటి మనం ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్గా వాళ్ళు అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకోలేదే అనేటువంటి థింక్ చేస్తే, ఆలోచన చేస్తే మనము కోల్పోతాం, ఎనర్జీని కోల్పోతాం. మన ఎనర్జీ లూజ్ అవుతుంది, మెంటల్ డిస్టర్బెన్స్ అయిపోతాం. చేసుకోలేరు అంతే. మనము మెడిటేషన్ చేయడం అనేటువంటిది ఒక యూనివర్సిటీ లాంటిది, పిహెచ్డి లాంటిది. వాళ్ళు ఫస్ట్ క్లాస్లోను, థర్డ్ క్లాస్లోను, ఫిఫ్త్ క్లాస్లోను, సిక్స్త్ క్లాస్లోను ఉంటారు. వాళ్ళు 10th క్లాస్లోనూ ఉంటారు. పిహెచ్డి లెవెల్లో, ప్రొఫెసర్ లెవెల్లో ప్రయాణం మొదలు పెడతాం. అర్థం కావడం కష్టం. చూడండి ఎలా ఉంటుంది. సో తల్లిదండ్రుల ఆత్మస్థితి వేరే, పిల్లల ఆశ, పిల్లల యొక్క మెచ్యూర్ ఉన్నతమైనటువంటి భావనలు వెంటనే వాళ్ళు మైండ్ అండర్స్టాండ్ వెంటనే చేంజ్ అయిపోతారు. నేను ధ్యానం మెడిటేషన్ తెలిసిన వెంటనే శాకాహారం, మాంసాహారం తినకూడదు అని వెంటనే మానేసా. బాగా తినేవాడిని అంటారు మనకు మా ఇంట్లో. మరి తల్లిదండ్రులు అంత ముందు అంత తెలిసినప్పుడు వాళ్ళు ఎందుకు మానలేదు అంటే వాళ్ళ స్థితి అది. ఏదో ఒక సమయంలో వస్తారు, చెప్తారు కదా, తమో గుణము, రజో గుణం, సత్యం, ఒక్కొక్క గుణంలో ఉంటారు ఒక్కొక్కరు. ఎవరు ఏ గుణంలో ఉన్నారో తెలుసుకొని మనం మసలు కొట్టే కనుక సో ఆటోమేటిక్గా మనం ఆనందంగా ఉంటాం. ఎవరిని మార్చలేము, కానీ ఎవరికి వారుగా మారేటువంటి ప్రయత్నం చేయాలి. గుణాన్ని మార్చలేము, గుణం మారుతుంది ఉంటుంది. నేచర్, ప్రకృతి ఎప్పుడూ మారుతూ ఉంటుంది. ఎలా ఉంటుందో అలాగే మన శరీరం కూడా ప్రకృతే, మన శరీరం కూడా పంచభూతాలే. మన లోపల ఉన్నటువంటి ఆత్మ యొక్క స్థితి కూడా, ఆత్మ అనుభవాల పొందేదాన్ని బట్టి ఆత్మ యొక్క స్థితి ఉంటుంది. వాళ్ళు ఎన్ని అనుభవాలు పొందారో మనకేం తెలుస్తుంది. మనం ఎన్ని అనుభవాలు పొందాము, ఎన్ని అనుభవాలు పొందుతున్నాము అని తెలుసుకుంటే, ఆత్మ యొక్క అనుభవాలు పొందుతున్నాము తెలుసుకుంటే, ఆ యొక్క జ్ఞానం పాఠం బట్టి అవతల వాళ్ళని మనం అర్థం చేసుకుంటాం. అందుకే సాధన చేయాలి, పుస్తకాలు చదవాలి. కేవలం పోలోం అనే ధ్యాన ప్రచారమే కాదు, ఎంత ధ్యాన ప్రచారం చేస్తామో అంత అవేర్నెస్, అంత అలర్ట్నెస్, అంత అబ్జర్వేషన్, అంత శ్రద్ధ కావాల్సి వస్తుంది. అంత పుస్తకం లేదంటే యోగ ప్రశస్తం పొందే అవకాశం ఉంటుంది. జ్ఞానంలో కూడా విపరీత జ్ఞానం అయిపోతుంది. జ్ఞానం కూడా రైట్ స్టెప్ ఉండదు, ఒకసారి మిస్ అయిపోతాం మనం కూడా. మన జ్ఞానంలోనే ఒక బార్డర్లో, ఒక బౌండరీలో ఉండిపోయి అదే మాట్లాడుతూ ఉంటాం. మరొకటి ముఖ్యమైనటువంటి ఏంటంటే ధ్యాన సాధనలో మనం ఎప్పుడూ ఒక పరిధిలో వెళ్ళిపోవాలి. ఇందుకు మనం సంగీతం పెట్టుకున్నాం, సంగీతంలోనే బ్రేక్ అవ్వకూడదు. నిరంతరం సంగీతంతోనే ధ్యానం అనేటువంటిది. ఒక భవిష్యత్తులో సంగీతమే లేని స్థితికి వెళ్ళిపోవాలి మనం. నేను ఎంతో ఇష్టం, నాకు సంగీతం ఎంతో ఇష్టం, అందుకే నేను ఫ్లూట్ నేర్చుకుంటున్నాను. కానీ నేను మెడిటేషన్ చేసిన సంగీతం పెట్టుకుని మెడిటేషన్ చేయను. నేను స్టార్టింగ్లో గంటలు గంటలు సంగీతం పెట్టుకొని ధ్యానం చేశాను. కానీ ఇప్పుడు సంగీతం లేకుండానే మౌనంలో, ఏకాంతంలో, ఒంటరిగా సాధన ఇష్టపడదు. మనం ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం కూడా. ఇవి అర్థం చేసుకోవాలి. అందుకే పత్రిజీ వారివి, ఆయన ఇచ్చిన సందేశాలు ఏవైతే ప్రత్యక్షంగా ఉంటాయో వీలైనంత వరకు అవి బాగా వినాలి. ఆయన క్యాసెట్స్ ఏవైతే ఉన్నాయో, ధ్యానము, యోగ పరంపర, వాక్క్షేత్రము, ఆత్మ విజ్ఞానము, ఇవి ఏవైతే ఉన్నాయో, మాధవ సేవ, మానవ సేవ, ఏవైతే విషయాలు ఉన్నాయో, పతంజలి మహర్షి అష్టాంగిని, వీటినన్నీ 1-2 సార్లు రిపీట్ చేస్తూ వింటే ఏమవుతుందంటే, ఎలా ఉండాలి, మెడిటేషన్ ఏంటి, ఎలా చేయాలి, మెడిటేషన్ యొక్క స్టేజెస్ ఏంటి, స్థితులు ఏంటి, ధ్యాన యొక్క స్థితిగతులు ఏంటి, ఏమి జరుగుతాయి, ఏమేమి మార్పులు, మనం ఎలా దాన్ని అర్థం చేసుకొని మొదటి ప్రాసెస్లోనే, శ్వాస మీద ధ్యాసలోనే చాలా టైం తీసుకుంటూ ఉంటుంది ఆ స్థితిలోకి వెళ్ళడానికి. శ్వాసతో మీద ధ్యాసతోనే ఆ బ్రేక్ అవుతూ ఉంటారు, అనుభవాల విషయంలో బ్రేక్ అవుతూ ఉంటారు, వాటిని అర్థం చేసుకునే విషయంలో బ్రేక్ అవుతూ ఉంటారు. పత్రిక చెప్పిన మౌలికమైన సాధన మనం చేసేటువంటి ఆసనము, సాధన స్థితిలోనే, ధ్యానం చేసే పద్ధతి విషయంలోనే అక్కడ మిస్ అవుతూ ఉంటాం మనం. ఒకదానికి సంబంధించిన ఎక్కడో మూలాలు ఉంటాయి. ఇచ్చిన క్వశ్చన్ తల్లిదండ్రులు, పిల్లలు, మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం.
చాలా ఆ? అద్భుతంగా చెప్పారు సార్. అంటే సహజంగా అనుకుంటారు కదా తల్లిదండ్రులు అంటే, కొంతమంది తల్లిదండ్రులు వస్తారు, పిల్లలు రారు. కొంతమంది పిల్లలు ఆ, వస్తారు, తల్లిదండ్రులు రారు. అంతే అది. వాళ్ళ యొక్క అది 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 లెసన్ అన్నమాట. పిల్లలు అలాంటి ఆత్మలే వస్తారు ఎర్త్ మీదకి. అలాంటి ఉమ్, ఆ, తల్లిదండ్రులు అలాంటి ఫ్రీక్వెన్సీలో ఉంటారు. వాళ్ళు ఆ సోళ్ళే ఉంటారు. ఎర్త్ మీద హయ్యర్ గా రావడానికి అవకాశం ఉండదు, లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉంటది. ఆ సో అవును. ఇదంతా థర్డ్ డే ఉన్న వాడికి అర్థమవుతుంది. ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు కదా, భగవాన్ రమణ మహర్షి కానీ, పత్రిజీ వారు కానీ, వాళ్ళ తల్లిదండ్రుల ముందు ధ్యానంలోకి రాలేదే. తల్లిదండ్రులు ఈ కుటుంబాన్ని వదిలిపెట్టి వాళ్ళు ఎంతో బాధపడ్డారు. మనం ఆరాధించే దేవతలు ఎవరైతే వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డవారే. రాఘవేంద్ర స్వామి చూస్తుంటే ఆయన భార్య ససేమిరా ఒప్పుకునేది కాదు. ఆహిర్ మహాశైలు ఆయన భార్య ఎప్పుడు ఆయనతోటి పేచీ పెట్టుకునేది. ఆయన అర్థం చేసుకునే కష్టంగా ఉండేది. సో తర్వాత తర్వాత మెల్లిమెల్లిగా వారు వాళ్ళకి అర్థమయ్యేంత వరకు ఓపిక పట్టి ఒక సమయంలో అర్థం చేసుకునేటువంటి వాళ్లకు ఆ విషయాన్ని అందించడం, మనం గైడ్ లైన్ చేస్తూ ఉండాలి. వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళకి చెప్తూ ఉండాలి. ఓర్పుతో మౌనం మౌనం అంతే. నేను నా తల్లిదండ్రుల విషయంలో మౌనం ఉంటూ నవ్వుకుంటూ ఉండేవాడిని. నాకు నవ్వు వచ్చేది కానీ కోపం వచ్చేది కాదు, అసహనానికి గురయ్యేవాడిని కాదు. మాట్లాడేవాళ్ళు పత్రిజీ వాడిని కానీ ఏం ధ్యానం ఇది, ఈ ఇట్లా తిరగమని చెప్తాను కదా, ఎవరు చెప్పినారు నీకు, ఆ? ఇంట్లో ఉండాలి ఏదో ఒక పట్టు అంటే బుద్ధుడు వాడు చేశారు కదా, బుద్ధుడు వారు తిరిగారు కదా. మరి చదువుకునే స్కూల్లోకి వెళ్తే పాఠాలలో బుద్ధుడి జీవితం వస్తుంది. బుద్ధుడి జీవితం పాఠాలు కావాలి మనకు. మరి ఆ యొక్క మార్కులు కావాలి, మనం అందులో పాస్ అయిపోవాలి. మన జీవితంలో మాత్రం బుద్ధుడి జీవితం ఉండదు. మహాత్మా గాంధీ జీవితం చదువుతాం కానీ గాంధీజీ లాగా జీవితం జీవించాం. అదే చెప్తారు కదా, పక్కింట్లో బుద్ధుడు ఉండొచ్చు, గాంధీజీ మన ఇంట్లో మాత్రం ఉండకూడదు. వారి వారి ఆత్మస్థితులను బట్టి. ఎందుకంటే ఇది ఏమైపోతుందో ఏమో, మనం ఆస్తి అన్ని పోతాయేమో, ఇల్లు వదిలిపెట్టి పోవాలేమో, అంటే సంఘంలో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అంటే నేను ఎలా జీవించాలి, నేను ఏమనుకుంటున్నాను, నా లోపల నా అంతరాత్మ ఏం చెప్తోంది అనేది ఉండదు. ఎప్పుడు తోటివాడు అంటే నీ కోసం నువ్వు జీవించలేదు, ఇతరుల యొక్క ఆలోచనలు బట్టి, ఇతరుల యొక్క దృష్టికోణంలోనే జీవించడమే కానీ మనకు అంటే అప్పుడే మనిషికి దుఃఖం వస్తుంది, అశాంతి వస్తుంది, అనారోగ్యం వస్తుంది. నీకు ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో అది తెలుసుకొని నువ్వు ఏ విధంగా జీవించాలో, నేను ఏ విధంగా జీవించాలి అనేది నేను తెలుసుకొని నాకు అనుగుణంగా, నా ఆత్మకు అనుగుణంగా, నా అంతరాత్మకు, నా అంతర్వానికి అనుగుణంగా, నా దేహ ధర్మానికి అనుగుణంగా నేను జీవిస్తే అప్పుడు నేను ఆనందంగా ఉంటాను. నేను నా తల్లిదండ్రులకు అనుగుణంగా, పిల్లలకు అనుగుణంగా, చుట్టుపక్కల సంఘంలోని వారికి అనుగుణంగా అంటే అధర్మం. అందుకే పరధర్మం అనేటువంటిది చాలా భయానికి మనల్ని నిర్వీర్యం చేసేస్తుంది. స్వధర్మమే మేలు. ఏమిటి ధర్మం? ధర్మం తెలియాలి. ఇది అంతా సూక్ష్మంగా ఉంటుంది, బుద్ధి ఉండాలి. ఆ ధర్మం గురించిన పుస్తకాలు చదవాలి. ఆ మనోశూన్యం, మనో వికాసం ఉండాలి, మనోశూన్యత ఉండాలి, మనో నిశ్చలత ఉండాలి, మనోశక్తి కావాలి. అప్పుడే అది మైండ్లోకి ఎక్కుతుంది. అది చదువుతూ ఉంటే మైండ్కి ఎక్కదు, అర్థం కాదు, తల భారం అయిపోతుంది. ఇది ఏందో మనకు అర్థం కాదు, తల భారంగా ఉంది, తలనొస్తుంది, ఇదంతా గందరగోళంగా ఉందని పుస్తకాన్ని పక్కన పెట్టారు. దీనివల్ల లాస్ట్కి ఏమవుతుందంటే అశాంతి, అనారోగ్యము, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య విషయాలు. ఈ ఇప్పుడు ఉన్నటువంటి సమాజ సంఘంలో మరి ప్రకృతి వైపరీత్యాలు కానీ, కుటుంబంలో కలహాలు కానీ, విపరీతమైన అనారోగ్యాలు కానీ, మరి అతివృష్టి అనావృష్టులు కానీ, మరి ఆర్థిక మాంద్యాలు కానీ, గ్లోబల్ వార్మింగ్ కానీ, యుద్ధాలు కానీ, ఇవన్నీ కాలం వ్యక్తి నుంచే పుడతాయి. వ్యక్తి మారితే వ్యవస్థ మారుతాయి, వ్యవస్థ మారితే వ్యక్తిలో మార్పులు వస్తాయి. పత్రిక అదే కంకణం కట్టుంది. ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, ఈరోజు ముఖ్యంగా మరి ఎలక్షన్ల పండుగ రేపు. మనం ఎప్పుడు ఒక పండుగ చేస్తాం, రేపు ఎలక్షన్ల పండుగ.
మన యొక్క ఓటు హక్కును వినియోగించుకునేటువంటి సమయం రేపు. ఒక సరైన నాయకుని ఎన్నుకునే సమయం. యథా ప్రజ తదా రాజా, యథా రాజా తదా ప్రజ అంటారు. యథా ప్రజ తదా రాజా పత్రిజీ వారు. ప్రజలు ధ్యానులైతే, జ్ఞానులైతే, అహింసావాదులు, శాకాహారులు అయితే అలాంటి నాయకుని ఎన్నుకుంటారు. అందుకే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఆవిర్భావము. శాకాహారులే నాయకులు కావాలి, అహింసావాదులే నాయకులు కావాలి, ధ్యానులు, యోగులు, మేధావులు, శాస్త్రవేత్తలు నాయకులు కావాలి, పరిపాలన చేయాలి. పత్రిజీ వారు చెప్పారు, బ్రహ్మంగారు ఒక పద్యమే చెప్పారు. గురులు శిష్యులెల్ల పరిపాలనా పరులు పారమార్థికులుగా ప్రబలనేని సంగమందు సుఖము శాంతు వర్ధిల్లును కాళికాంబ హంస కాళికాంబ. గురువులు శిష్యులెల్ల పరిపాలన పరులు, పారమార్థికులు అంటే ఆధ్యాత్మికవేత్తలుగా అయినప్పుడు, పరిపాలన పరులు అంటే రాజకీయ నాయకులు, పారమార్థికులుగా ఆధ్యాత్మికులుగా. ఆధ్యాత్మికత అంటే ధ్యానం. మౌలికంగా పత్రిజీ వారు చాలా చక్కగా ఇచ్చారు. ఆధ్యాత్మికత అంటే ధ్యానము, ధ్యానం చేస్తే ఆధ్యాత్మికతలో ఉన్నట్టు, లేకపోతే వాడు ఆధ్యాత్మికతే కాదు, పండితుడు అవుతాడు, వేదాంతి అవుతాడు. పుస్తకాలు చదివి అనర్గళంగా వేదాంతం చెప్పి నీ లోపల వేదాంతం లేకపోతే, వేదం అంటే జ్ఞానం లేకపోతే, ప్రకృతికి అనుగుణంగా జీవించకపోతే. కాబట్టి ఆ యొక్క చక్కటి పత్రిజీ వారు ఎన్ని విషయాలు మనకు అందించారో వారు. కాబట్టి తల్లిదండ్రుల విషయంలో మనం సహనము, మౌనము, ఓర్పు, వదిలిపెట్టేయడము. మానసికంగా తల్లిదండ్రులు వదిలిపెట్టడం అంటే వాళ్ళని పూర్తిగా దూరం చేయడం కాదు. మానసికంగా నువ్వు ఏ ఆలోచన చేయకూడదు. నీకు అర్థం కాలేదనుకో సైలెంట్గా ఉండాలి. మన అర్థం కాని విషయంలో మౌనం ఉండాలి. ఎప్పుడైతే మౌనం ఉంటామో అప్పుడు మనం అర్థం చేసుకునే స్థితికి వెళ్తాం. లేకపోతే దానికి సంబంధించిన సొల్యూషన్, పరిష్కారం ఏదో ఒక కోణంలో, పుస్తకాల రూపంలోనూ, ఏదో ఒక సందర్భంలో, పత్రిజీ యొక్క వాక్కులోను, అనేక కాన్సెప్ట్ల విషయంలో ఎన్నో టీవీలు, మనకు పిఎంసి ఛానల్ వచ్చింది, అందులో ఎంతో మంది అనుభవాలు వింటూ ఉండగా మనకు కావాల్సిన సమాధానం దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా అద్భుతంగా చెప్పారు. మౌనంలో ఉంటూ, సాధన చేసుకుంటూ, స్వాధ్యాయం చేసుకుంటూ, ఆచార్య సాంగత్యం. మనకి పిఎంసి అంటే ఆచార్య సాంగత్యం. పిఎంసి పత్రిజీకి ప్రతిరూపం. పిఎంసి రావడం వల్ల ఎంతగానో మన ఇంట్లోనే మనం హాయిగా ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతున్నాం. ఈరోజు పత్రిజీ వారు పిఎంసి ద్వారా మన మధ్య ఉంటున్నాం. ఆయన ఫ్యూచర్ ఎంతో భవిష్యవాణి దర్శించి ఇప్పుడున్నటువంటి యుగానికి, ఈ యొక్క యుగానికి, ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి అనుగుణమైనటువంటిది ఆయన ఎంత ఇవ్వాలో అంత అందించి, అలాంటి వాళ్ళను తయారు చేసి, డైమండ్ పర్సన్స్ తయారు చేసి, ఆ విషయాలు అందించేసేసి పిఎంసిని ఆయన మొదలు పెట్టేసేసి ఆయన జంప్ అయిపోయారు. అవును సార్, కనిపించని వాళ్ళు ఎందరో ఉన్నారు, కనిపించే వాళ్ళు తెర ముందు కొందరు మాత్రమే ఉన్నారు. తెర వెనక ఎన్నో డైమండ్లు. సో అంటే అది అవసరం అంతే. ఇంకా ఇప్పుడు మొబైల్ మనకు ఫ్రంట్ లో ఉంది, డిస్ప్లేనే కనపడుతుంది, వెనకాల ఆపరేటింగ్ సిస్టమ్ ఎంతో జరుగుతూ ఉంటుంది. అది ఉంటేనే కదా మనకు, బ్యాటరీ ఉంటేనే పని జరుగుతుంది, ఆ పవర్ ఉంటేనే కనిపించదు అది. సో అది దాని వరకు, అది దాన్ని గుర్తెరగాల అంతే మనం. అంతే. అందుకే పత్రిజీ వారు అందరిని ఎంతో ప్రేమగా ఎవరినో పలకరిస్తూ, ఆప్యాయత దగ్గర తీస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన లోపల నుంచి అంత సూక్ష్మంగా గ్రహిస్తూ ఉంటారు. అందరితో ఈక్వల్తో సమానంగా, సమదృష్టి, సమభావన, సమత్వం యోగ ఉచ్యతే. అందరినీ సమంగా చూడడమే యోగత్వము అనిపిస్తుంది. అందరినీ సమానంగా ఎలా చూస్తామబ్బా? మనం శాకాహారులమైనాము, ధ్యానులమైనాము, వాళ్ళు శాకాహారులు కాలే, ధ్యానులు కాలే, వారిని కూడా ఎలా చూడాలి అంటే వాడి యొక్క శైశవ స్థితిలో ఉన్నాడు ఆత్మ, బాల్య స్థితిలో ఉన్నాడు ఆత్మ. చెప్పాడు కదా యోగ పరంపరలో పత్రిజీ వారు. మైండ్ స్థితి నువ్వు బ్రేక్ చేయాలి, బుద్ధిస్థితి ఆత్మ నుంచి కోణాలి, ఆత్మతో చూడాలి. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? నువ్వు సాక్షిగా ఉంటూ ఆత్మతత్వం వైపు అందరినీ చూడగలుగుతాము.
వాళ్ళు అలా మాట్లాడుతున్నారు ఏంటంటే ఎట్లా జీవితకాలం మారరు అంతే. సృష్టి అలా నిర్వచించబడింది, దానికి ఏం చేస్తాము? సృష్టికర్తకు ప్రణామం చెల్లించి ప్రయాణం చేయాలి. సృష్టిని అర్థం చేసుకుంటే సృష్టికర్తను అర్థం చేసుకోగలుగుతాం, సృష్టికర్తను అర్థం చేసుకుంటే సృష్టిని అర్థం చేసుకుంటాం. సృష్టి అంతా మనలోనే ఉంది, మన చుట్టూ ఉంది. అందుకే నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయి. అప్పుడు నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసి నీ లోపల నీ శరీరం తెలుసుకుంటే ఎదుటివాడి శరీరం తెలుస్తుంది, ఎందుకు ఎదుటివాడు తెలుస్తాడు. ఎదుటివాడు తెలిసినప్పుడు మొత్తం అర్థమైపోతుంది, ఎవడెవడు ఏ గుణంలో ఉన్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆనందమే ఉంటుంది, ఇది చెప్పక్కర్లే. అందుకే అన్నీ చేయాలి. పత్రిక చెప్పినట్టు 3 ఆచరణ చేయాలి. ధ్యానము 18 సూత్రాస్లో ప్రిన్సిపల్స్ లో ధ్యానము, సో ధ్యాన ప్రచారం తర్వాతనే నువ్వు ఎంత ధ్యాన ప్రచారం చేస్తున్నావో దానికి తగ్గ ధ్యాన శక్తి కావాలి, మౌనము కావాలి, సాధన కావాలి. అంత ఎనర్జీ పంచుకున్నప్పుడు మరింతగా మనం అర్థం చేసుకోగలుగుతాం. మనలో రాంగ్గా విపరీత జ్ఞానం మనలోంచి రాదు. సో ఆ స్టెబిలిటీ ఉంటుంది. ఒక్కోసారి మన అహం రైజ్ అవుతూ ఉంటుంది. ఎంతో మంది మన వైపు ఆకర్షిస్తుంటారు, మనల్ని ఎంతగా గొప్పగా మాట్లాడుతున్నాం, చెప్తున్నాం, చేస్తున్నాం అనేటువంటిది. నా వల్ల ఇంతమంది మారిపోయారు, నా వల్ల ఇంత, నువ్వేంది? వాళ్ళు మారవలసిన సమయం వచ్చింది కాబట్టి చెప్పవలసిన, నువ్వు ఒక పీవన్ లాంటి చెప్పవలసిన సమయం వచ్చింది, డోర్ తీస్తే వాళ్ళు లోపలికి వచ్చారు. మన కర్తవ్యం. అందుకే పత్రిక వారు ఎప్పుడు నా ధర్మం నేను చేయవలసింది తెలియజేసాను, వాళ్ళు వచ్చేసారు, నా డ్యూటీ నేను చేస్తున్నాను. నేను ఒక ఫ్రెండ్ను, గురువును కాదని చెప్పేవాడు. ఎందుకంటే నా స్వార్థం నేను తెలుసు, నేను ఆనందంగా ఉండాలంటే నా తోటి వాళ్ళు కూడా ఆనందంగా ఉండాలి. వాళ్ళు ఆనందంగా ఉన్నప్పుడు నేను ఆనందం. అందుకే అరిహంతు బోధిసత్వ బుద్ధ, బోధిసత్వుడు వాడికి బుద్ధత్వం పొందేంత వరకు ఆనందం ఉండదు. కాబట్టి బోధిసత్వ స్థితి పొందుతూ ఉంటాడు, తెలియజేస్తూనే ఉంటాడు. అందుకే మనం చెప్పడం అంటే మన కోసమే. అందుకే టీచింగ్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. మనం నేర్చుకోవడం కోసమే. మనం నేర్చుకోవడం కోసం ఒక వెర్షన్లో చెప్తుంటాడు. క్వశ్చన్లో మనం వాళ్ళు ఒక స్థితిలో ఉంటారు, ఆత్మస్థితిలో ఉంటారు, వాళ్ళు అదే ఉంటారు, వాళ్ళు ఏమి ఒక మధ్య మార్గంలో ఉంటారు. వాళ్ళకి ఎందుకు తెలియజేయాలంటే వాళ్ళకి తెలియజేయడం వాళ్ళ కోసం కాదు, నీ కోసం నువ్వు చెప్తావు. అందుకే ఆయన అంటారు, నా కోసం నేను ఫ్లూట్ వాయించుకుంటాను, మీకోసం మీరు ధ్యానం చేయండి, నా ఫ్లూట్ సాధన అది అని చెప్తాను. ఎంత ఎంత స్పష్టంగా ఉంటుంది, ఎంత గొప్పగా ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. అందుకే మనం చెప్తున్నాం, నేను నేర్చుకున్నాను. ఇప్పుడు సజ్జన సంగతి చేస్తున్నాం మనం, ఈ జూమ్ సెషన్లో నా కోసం నేను షేర్ చేస్తున్నాను. నేను చెప్పట్లేదు, మీకు నా అనుభవ జ్ఞానాన్ని షేర్ చేస్తాను, పంచుతున్నాను. ఎందుకు పంచితే పెంచబడుతున్నాను అనేటువంటి స్వార్థం. పత్రిజీ వారు ఒక సందర్భంలో వేంపల్లి అనే విలేజ్ లో పిరమిడ్ ఇనాగ్రేషన్ రోజు ఒక మెసేజ్ ఇచ్చారు. ఈ భూమి మీద నిజమైన స్వార్థపరుడు ఎవరయ్యా? ధనికుడు, పేరు ప్రఖ్యాతి కోసం నాయకులు, మిగతా ఈ సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఎన్నో కోట్ల మేడలు, వీరు కాదంట స్వార్థపరుడు. నిజమైన స్వార్థపరులు అంటే ఒక జీసస్ క్రైస్ట్, ఒక బుద్ధుడు, ఒక రామకృష్ణ పరమహంస, వేమన, మరి ఎవరైతే యోగులు, వీళ్ళు నిజమైన స్వార్థపరులు అంట. ఎందుకంటే ప్రాపంచికంగా ఉన్న వాళ్ళు అశాశ్వతమైనటువంటి వాటితో వెంపర్లాడుతున్నారు. ఈ యొక్క ఆధ్యాత్మికవేత్తలంతగా శాశ్వతమైన ఏదేందో దాని వెంట పోతున్నారు. అది శాశ్వతమే కాబట్టి దాని వైపు పోతున్నారు, అది శాశ్వతం కాకపోతే దాని వెంట పోరు, ఏ శాతం దాని వైపు పోతారు. కాబట్టి అది ఉంది కాబట్టి, దానికోసం కాబట్టి వాళ్ళు జీవితాన్ని పణంగా పెట్టారు. స్వార్థం లేకుండా ఎక్కడ లేదు ఈ భూమి. కానీ అక్కడ నిస్వార్థంలో స్వార్థం ఉంది. అందుకే ప్రపంచానికి తెలియదు, అంటే ప్రపంచం అంతా ఆనందంగా ఉండటమే తన ఆనందం. చూడండి, ఆయన అదే చెప్తున్నామంట. అందుకే నా కోసం నేను చేసుకుంటానయ్యా, నా కోసం నేను ఫ్లోట్ చేస్తాను, నా కోసం నేను చెప్తాను. సో ఒక కోణంలో అలా ఉంటుంది, ఇంకో కోణంలో వాళ్ళు ఎంతగానో, వాళ్ళు ఎంత కరుణ ఉంటుందో, మహాకరుణ. శరీరం ఎంత ఇబ్బంది పడుతున్నా ఓపికతో, సహనంతో ధ్యానం గురించి ఎంత వాళ్ళు ఒక్కసారి మనం ధ్యానం గురించి తెలిసిన తర్వాత వాళ్ళు కొత్త వాళ్ళు అయినప్పటికీ వాళ్ళని తీసుకుని వాళ్ళ అనుభవాలు చెప్తుంటే వింటూ ఉంటారు, సహనంతో, ఓర్పుతో, ఎంతో నేర్చుకుంటూ ఉంటారు. చాలా అద్భుతంగా చెప్పారు సార్, చాలా చాలా కృతజ్ఞతలు ఈ అవకాశం చెప్తుండే ఇచ్చినందుకు. ఉంటుంది. టైం ఎక్కువ ఫ్రెండ్స్, తీసుకున్నానేమో. లేదు సార్, థ్యాంక్ యూ అండి.
మరొకసారి అందరికి జూమ్ లో వచ్చిన వారందరికీ, యూట్యూబ్ లో వీక్షిస్తున్న వారందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. అందరూ పిఎంసి డిజిటల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. అప్పుడు మరింత ఎక్కువ మందికి చేరువవుతుంది. మన పిఎంసి నుంచి వచ్చిన ఇంకో ఆణిముత్యమే మన పిఎంసి డిజిటల్. అందరికీ మదర్స్ డే సందర్భంగా ఇంకొకసారి హ్యాపీ మదర్స్ డే ఆల్ మదర్స్. అమ్మతత్వం ఉన్న ప్రతి ఒక్కరికి మదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. రేపు మళ్ళా ఇదే టైం. థ్యాంక్ యూ సార్. రేపు ఇదే టైంకి మళ్ళా ఉదయం 5 గంటలకి అందరూ ఒక 10 నిమిషాల ముందే తప్పక జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.